ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ప్రధాన అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది భారతదేశంలో విద్యా వ్యవస్థ యొక్క పరిణామక్రమం ఏంటనేది మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ కొత్త విద్యా విధానం అనేటువంటిది తీసుకురావడానికి మనకు కస్తూరి రంగన్ కమిటీ అనేటువంటిది వేశారు. కస్తూరి రంగన్ కమిటీ ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి కస్తూరి రంగన్ నేతృత్వంలో 7 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ ప్రస్తుతం మన నూతన విద్యా విధానం యొక్క ముసాయిదాను రూపొందించిందండి. 2019లోనే ఈ ముసాయిదా రూపొందించబడింది. సో ఇప్పుడు మొన్న మన క్యాబినెట్ అనేటువంటిది ఆమోదం పొందినది, క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. మరి నూతన విద్యా విధానంలో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లోని ప్రధాన అంశాలు ఏమిటి అనేటువంటిది మనం ఒకసారి చూస్తే, సో ఫస్ట్ మనకు పాఠశాల విద్య ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలి. తర్వాత ఉన్నత విద్య అనేది ఏ విధమైన మార్పులకు లోనైంది. తర్వాత ఉపాధ్యాయ విద్య అనేటువంటిది ఏ విధమైనటువంటి మార్పులకు లోనవుతుంది. తర్వాత వృత్తి విద్యా కోర్సులు అనేటువంటివి ఏ విధమైన మార్పులకు లోనయ్యాయి. తర్వాత వైద్య విద్య, తర్వాత సాంకేతిక విద్య ఈ విధమైనటువంటి అంశాలను మనం కూలంకషంగా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వన్ మనకు పాఠశాల విద్య. సో పాఠశాల విద్యలో సమగ్రమైన మార్పులు తీసుకొచ్చారు. సో మన గతంలో ఉన్నటువంటి 1986లో చేసినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ కానీ 1968లో చేసినటువంటి ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీలో కానీ 10+2+3 అనేటువంటిది ఉంది. ఓకే, ఇండియాలో మనకు ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968లో చేయబడింది. ఇందిరాగాంధీ గవర్నమెంట్ చేసింది. కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగా చేయబడింది. ఆ ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968లో మన 10+2+3 అనేటువంటి విధానం రావడం జరిగింది. ఓకే, తర్వాత సెకండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో చేశారు. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ చేసింది. అందులో సమగ్రమైనటువంటి మార్పులు విద్యా మంత్రిత్వ శాఖగా ఉన్నటువంటి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖగా మార్చడము. తర్వాత ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేటువంటిది తీసుకురావడము. తర్వాత డిగ్రీ డీమ్డ్ విధానం అనేటువంటి తీసుకొచ్చారు. అంటే ఏంటంటే ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ మన డాక్టర్ కానీ, లాయర్ కానీ, తర్వాత ఉపాధ్యాయులు కానీ కావాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధిత కోర్సు చేసి ఉండాలి అనేటువంటి దానికి స్పెషల్ కోర్సెస్ అనేవి తీసుకొచ్చారు. అంటే ఉపాధ్యాయులు కావాలంటే బీఈడి చేసి ఉండాలని, డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉండాలని, లాయర్ కావాలంటే ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ఉండాలని, ఇంజనీరింగ్ కావాలంటే బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలనేటువంటిది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో తీసుకొచ్చినటువంటిది. ఆపరేషన్ బ్లాక్ బోర్డు, తర్వాత డిగ్రీ డీమ్డ్ కోర్సెస్ అంటే ఇట్లా ప్రొఫెషనల్స్కు కొన్ని డిగ్రీ డీమ్డ్ కోర్సెస్ కంపల్సరీగా చేయాలి అనేటువంటిది. తర్వాత నవోదయ విద్యా సంస్థలు అనేటువంటిది. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం మనం, సో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అంగన్వాడీ స్కూళ్ళ ద్వారా నడపడం. ఓకే, గతంలో దీనికంటే ముందున్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో ప్రధాన అంశాలు 4. ఓకేనా, ప్రధాన అంశాలు 4 ఉన్నాయి మనకు. ఒకటి, ఆపరేషన్ బ్లాక్ బోర్డు కింద పాఠశాలల యొక్క మౌలిక సౌకర్యాలను పెంచడం. రెండవది, డిగ్రీ డీమ్డ్ కోర్సెస్గా ఇంజనీరింగ్ కానీ, టీచర్ కానీ, తర్వాత డాక్టర్ కానీ, లాయర్ కానీ కావాలంటే దానికి స్పెషల్ కోర్సెస్ చేయాలి అనేది. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం మనం, ఇందులోనే నవోదయ స్కూల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయాలి అనేటువంటిది. నవోదయ స్కూల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయబడాలి. తర్వాత ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ టైం దానిలోనే 1986 ఎడ్యుకేషన్ పాలసీలోనే వచ్చింది. అందులో పూర్వ ప్రాథమిక విద్యను అంగన్వాడీ స్కూళ్ళ ద్వారా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. సో ఇది మనకు విద్యా హక్కు చట్టంలో కూడా ఈ అంశాన్ని మెన్షన్ చేశారు, పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటి దాన్ని కొనసాగించడం కోసం. సో ఇప్పుడు మనకు 3వ ఎడ్యుకేషన్ పాలసీ ఇది. ఓకేనా, సో 1968 మొదటిది, 1986 రెండవది, 2020 అనేది 3వ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది మనకు వచ్చింది. ఈ ఎడ్యుకేషన్ పాలసీలో పాఠశాల విద్య అనేటువంటిది 3 to 18 years వరకు అని చెప్పేసి మనం తీసుకున్నాం. 3 నుంచి 18 సంవత్సరాల వరకు వయసు కలిగినటువంటి బాలబాలికలందరూ కూడా పాఠశాల విద్యను పూర్తి చేయడం అనేటువంటిది ఉంటుంది. సో ఈ పాఠశాల విద్యలో మనకు దీన్ని 5+3+3+4గా తీసుకున్నారు. సో ఇది కొత్త ఏం కాదండి. ఇంతకుముందు నేను చెప్పాను మీకు, చార్లెస్ వుడ్స్ కమిషను, తర్వాత సార్జెంట్ కమిషన్,
చార్లెస్ వుడ్స్ కమిషన్ 1854, సార్జెంట్ కమిషన్ 1944లో 5+3+4+3 అని సూచన చేసింది. ఓకేనా. తర్వాత 1968లో కొటారి కమిషన్ ప్రకారం 10+2+3 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పాత విధానం వచ్చింది, అంటే బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి విధానాన్ని తిరిగి తీసుకురావడం జరిగింది. అదే 5+3+3+4 అనేటువంటిది. ఓకేనా. అదేంటి అనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. తర్వాత ఉన్నత విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్లలో మనకు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. ఈ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటున్నాయి అని చూస్తాం ఇందులో. సో ఇది మనకు 4 ఇయర్స్ అనేటువంటివి కొన్ని ఉన్నాయి, 3 ఇయర్స్ అనేటువంటిది కొన్ని ఉన్నాయి, 5 ఇయర్స్ అనేటువంటిది కొన్ని ఉన్నాయి. ఓకేనా. 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అదేంటదని చూద్దాం. ఓకేనా. 3 ఇయర్స్ వరకు కంప్లీట్ చేస్తే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. 4 ఇయర్స్ చేస్తే ఆనర్స్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసినట్టు అవుతుంది. 5 ఇయర్స్ కంప్లీట్ చేసినట్లయితే మాస్టర్ డిగ్రీ అని చెప్పేసినట్టు అవుతుంది. సో ఇక్కడ మనకు 1+1+1+1+1+ ఇలా ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేది తీసుకొస్తున్నారు. ఓకేనా. ఇదేంటి అనేటువంటిది మనం పూర్తిగా చూడాలి. సో అదేంటిది అనేటువంటిది మనం దీనిలో వివరణాత్మకంగా చూద్దాం. ఉపాధ్యాయ విద్య అంటే ఇప్పటి వరకు మనకు బ్యాచిలర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, లేదంటే డిప్లొమా ఎడ్యుకేషన్ అని చెప్పేసి 2 కోర్సెస్ ఉన్నాయి మనకు. ఎస్జిటి అయితేనేమో డిఈడి చేసి ఉండాలి, స్కూల్ అసిస్టెంట్ లాంటి పోస్టులకు అయితే బీఈడి చేసి ఉండాలి అని చెప్పేసి ఉండేది. సో మళ్ళీ రీసెంట్గా బీఈడి చేసిన వాళ్ళకు కూడా ఎస్జిటి పోస్టులకు అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఉపాధ్యాయ విద్యలో ఏం తీసుకొస్తున్నారంటే ఇది 2 ఇయర్స్ కోర్సును కంప్లీట్గా 4 ఇయర్స్ అనేటువంటిది చేస్తున్నారు. అయితే ఇది ఇప్పుడే కాదు, 2030 నాటికి 2030 తర్వాత ఇక బ్యాచిలర్ ఎడ్యుకేషన్ అనేటువంటి కోర్సు మనకు బీఈడి అనేటువంటి కోర్సు 4 ఇయర్స్ కాబోతుందట. సో ఈ ప్రజెంట్ అయితే మనకు 2 ఇయర్స్ కొనసాగుతుంది అది. తర్వాత వృత్తి విద్య, ఇక వొకేషనల్ కోర్సెస్ అనేటువంటివి స్పెషల్గా ఏమీ ఉండవు, ఎందుకంటే మనకు పాఠశాల విద్య నుంచే వృత్తి విద్య అనేటువంటిది అందిస్తున్నారు. సో కాబట్టి ఈ వృత్తిపరమైనటువంటి విద్య అంతా కూడా ఉన్నత విద్యలో కలిపేశారు. సో దీన్ని ఉన్నత విద్యలోనే అందించారు, ఎందుకంటే ఇక్కడ మనకు పాఠశాల విద్య నుంచి మొదలుకొని మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు సో టెక్నాలజీగా మన వొకేషనల్ బేస్డ్ కోర్సెస్ అనేటువంటివి అందులో భాగంగా వొకేషనల్ బేస్డ్ సబ్జెక్టులు అనేటువంటివి వస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి వృత్తిపరమైనటువంటి విద్య అంటే ఏమీ లేదు. సో వైద్య విద్యలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏమిటి అని అంటే, సో ఇప్పుడు మనం ఎంబీబీఎస్ అని చెప్పేసి అన్నాం కదా. సో ఇది 4 ఇయర్స్ కదా, ఇది 4 ఇయర్స్, దీని తర్వాత మాస్టర్. ఓకేనా. అయితే ఈ ఎంబీబీఎస్ అనేటువంటి బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఇందులో మొత్తం 4 ఇయర్స్లో ఫస్ట్ 2 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ అనేటువంటిది వేరియేషన్ ఉంటుంది. ఫస్ట్ 2 ఇయర్స్ ఏంటంటే ఈ డిగ్రీలో సైన్స్ సబ్జెక్టులు తీసుకొని ఎవరైతే చదువుతారో ఆ 2 ఇయర్స్ సైన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని డిప్లొమా అంటాం కదా. 2 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు మొత్తం 4 ఇయర్స్. ఈ 4 ఇయర్స్లో ఆల్రెడీ 2 ఇయర్స్ సైన్స్ బేస్డ్ సబ్జెక్టులతో చదివిన వాళ్ళు తర్వాత డైరెక్ట్ ఎంబీబీఎస్లోకి వెళ్ళొచ్చు. మిగతా 2 ఇయర్స్ వాళ్ళు కంప్లీట్ చేస్తే ఎంబీబీఎస్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాను. సో ఇది ఒక రకంగా మనకు ఎలా సాధ్యమవుతుందో మనకు తెలియదు. యాక్చువల్గా ఏంటంటే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మనకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అమెరికా లాంటి దేశాలలో, జపాన్ లాంటి దేశాలలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి విధానము. సో దాన్ని మనకు తీసుకున్నారు. సో ఈ పాఠశాల విద్య నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉండాలి అనేది ఏమో సౌత్ కొరియా మరియు చైనా లాంటి దేశాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. సో దాన్ని తీసుకొని ఈ రకంగా మనకు నూతన జాతీయ విద్యా విధానం తీసుకొస్తున్నారు. ఓకేనా. సో వైద్య విద్యలో వస్తున్నటువంటి మార్పు ఏంటిదండి, 4 సంవత్సరాల ఎంబీబీఎస్ అనేటువంటి డిగ్రీలో ఫస్ట్ 2 సంవత్సరాలు అనేవి జనరల్ సైన్స్తో ఈక్వల్గా ఉంటుంది. అంటే జనరల్ సైన్స్ వాళ్ళకి ఏవైతే సబ్జెక్టులు ఉంటాయో అవే సబ్జెక్టులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ 2 ఇయర్స్ జనరల్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు హాస్పిటల్లో కొన్ని ట్రీట్మెంట్ చేయడానికి అర్హులవుతారు. ఉదాహరణకు ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, నర్సుగా చేయడానికి కానీ, అర్థమవుతుందా. సో ఇలాంటి కొన్నిటికి మన డెంటలిస్టులుగా కానీ ఇలా ఒక్కొక్క రకంగా అంటే పూర్తిగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తే ట్రీట్మెంట్ చేయడమే కాకుండా ఒక హాస్పిటల్లో వివిధ రకాల ఉద్యోగులు ఉంటారు. ఓకేనా. హాస్పిటల్లో వివిధ రకాల ఉద్యోగులు ఉంటారు. సో అలాంటి ప్రొఫెషన్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 2 ఇయర్స్ జనరల్ సైన్స్ చేసినటువంటి వారికి హాస్పిటళ్లలో ఈ ల్యాబ్ టెక్నీషియన్గా కానీ ఇతర రకమైనటువంటి ఉద్యోగాలు పొందవచ్చు. ఇక తర్వాత వాళ్ళు డాక్టర్ వృత్తినే కంప్లీట్ చేయాలంటే మరో 2 ఇయర్స్ చదవాలి. అలా 4 ఇయర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినట్టుగా అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో నెక్స్ట్ వన్ సాంకేతిక విద్య.
ఇక సాంకేతిక విద్య అనేటువంటిది యథావిధిగా మనకు ఇంజనీరింగ్ కోర్స్ అయితే యథావిధిగా ఉంటుందో సో అలానే ఉంటుంది. కాకపోతే ఆ సాంకేతిక విద్యలో ప్రస్తుత కాలానికి అనుగుణంగా మనకి కోర్సెస్ అనేటువంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు సివిల్ ఇంజనీరింగ్ కానీ ఐటీ కానీ ఇవి ఎలా ఉన్నాయో దీనిలో ఇంకా కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు కాలానుగుణంగా. సో అలాంటి మార్పులతో ఇది ఉండబోతుంది. ఓకే, సో ఇది మనకు మెయిన్గా జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి అంశాలను మనం ఈ వారిగా విభజించుకుంటే ఇలా పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఉపాధ్యాయ విద్య, వృత్తి విద్య, వైద్య విద్య, సాంకేతిక విద్యలో మార్పులు తీసుకురాబోతున్నారు. తర్వాత ఇంకా మనం తీసుకుంటే కమిషన్స్ కూడా కొన్ని మారుతూ ఉన్నాయండి. సో ఇంతకుముందు మనం దీన్ని యూజీసీ అని చెప్పేసి అనేవాళ్ళం కదా, యూజీసీ. సో యూజీసీ అనేటువంటిది ఇప్పుడు మనకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేటువంటిది మారుతుంది. సో ఇప్పుడు దీన్ని ఏమంటున్నారంటే, దీన్ని ఏమనాలంటున్నారంటే హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ గా పిలువబడుతుందట. ఓకేనా, యూజీసీ అనేటువంటిది హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్గా మారబోతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్గా మారబోతుంది ఏదండి, యూజీసీ అనేటువంటిది. ఓకేనా, ఇక విశ్వవిద్యాలయాలు ఈరోజు భారతదేశంలో 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 40,000 కళాశాలలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి 15,000 ఉన్నత విద్యా సంస్థలుగా మారుస్తారు అంతే. అంటే మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్గా ఉంటాయి. ఈ యూనివర్సిటీస్, ఈ కాలేజెస్ అనేటువంటి ఇలాంటి పేర్లు ఏమి ఉండకుండా అంటే ఒక సంస్థలో అన్ని రకాల కోర్సులు ఉంటాయి. లాకు సంబంధించినటువంటి కోర్సు ఉంటుంది, ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సు ఉంటుంది, సైన్స్, మ్యాథ్స్, ఆర్ట్స్ అన్ని రకాల కోర్సెస్ అనేటువంటివి ఉంటాయి. అలా ఒక సంస్థ అనేటువంటిది మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్గా ఉంటాయి. అలా మొత్తం 800 విశ్వవిద్యాలయాలు, 40,000 కళాశాలలు కలిపి 15,000 ఉన్నత విద్యా సంస్థలుగా మార్చబోతున్నారు. ఓకేనా, ఇక తర్వాత నెక్స్ట్ వన్ రాష్ట్రీయ శిక్ష అభియాన్ అనేటువంటిది, రాష్ట్రీయ శిక్ష ఆయోగ్ అనేటువంటిది ఒకటి తీసుకురాబోతున్నారు. దీన్నే మనం జాతీయ విద్యా కమిషన్ అని అంటారు. సో ప్రధానమంత్రి నేతృత్వంలో జాతీయ విద్యా కమిషన్ అనేది రాబోతుంది. సో ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నేతృత్వంలో ఈ జాతీయ విద్యా కమిషన్ అనేటువంటిది సో ఈ విద్యా విధానం అమలుకు సంబంధించింది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మార్గదర్శకాలు జారీ చేయడానికి జాతీయ విద్యా కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. తర్వాత నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. దీని ద్వారా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలి ఈ విద్యా విధానంలో మెన్షన్ చేశారు. అంటే ఎప్పుడు కూడా ఇతర దేశాల్లో కానీ మరియు ప్రపంచంలోని అగ్ర దేశాలలో కానీ ప్రస్తుతం ఆధునిక కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి తరుణంలో విద్యా వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పులు, ఎలాంటి ఎడ్యుకేషన్ పొందితే ప్రస్తుతం యువత ఉద్యోగాలు పొందగలుగుతాయి, ఉపాధి పొందుతుంది. సో ఉపాధి అనేటువంటి గౌరవప్రదమైనటువంటి ఉపాధి ఉండాలి. అంటే డిగ్రీ కంప్లీట్ అయింది కానీ ఏ పని చేయలేని స్థితిలో ఈరోజు మనకు యువత కనబడుతుంది. సో ఇలాంటి నిరుద్యోగిత అనేటువంటిది చాలా విచారకరం. ఎందుకంటే మానవ వనరులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం మన దేశం. కానీ నాణ్యమైనటువంటి మానవ వనరులుగా తయారు చేయాలంటే వారికి మెరుగైనటువంటి విద్యా ప్రమాణాలు మరియు అవసరమైనటువంటి విద్యా ప్రమాణాలు వారికి అందించాలి. అంటే ఈరోజు కాలానికి అనుగుణంగా మనకు వస్తున్నటువంటి కాలంలో ఏ రకమైనటువంటి కోర్సెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందో అలాంటి కోర్సెస్, తర్వాత ఎడ్యుకేషన్లో ఎలాంటి మార్పులు రావాలో అలాంటి మార్పులు ఎప్పటికప్పుడు తీసుకురావడం కోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేస్తారు. ఇది పరిశోధన విభాగంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక అంశాలపైన కూడా పరిశోధన చేయడానికి కూడా ఈ సంస్థ ఉపయోగపడుతుంది. తర్వాత ఇక పరీక్షల కోసం, పరీక్షలు అనేటువంటివి, ఎగ్జామ్స్ అనేటువంటివి ప్రతి సంవత్సరంలో అనేక సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి విధానం ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేటువంటిది కేవలం మనకు రిటర్న్గానే కాకుండా నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉండాలి అంటున్నారు. దీనికోసం ఒక అటానమస్ బాడీని ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటారు దాన్ని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అంటే మొత్తం దేశవ్యాప్తంగా పరీక్షలు అనేటువంటివి ఏ విధంగా నిర్వహించాలి, సో ఈ పరీక్షలు కండక్ట్ చేసేటువంటి విధానం గురించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది బాధ్యత వహిస్తుంది. సో ఈ సంవత్సరంలో అంటే సంవత్సరం అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అని కాకుండా అకాడమిక్ ఇయర్లోనే మధ్యలో ఎన్నోసార్లు ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయబడతాయి. ఆ ఎగ్జామ్స్ అనేటువంటిది ఓన్లీ రిటర్న్గానే కాకుండా నైపుణ్యాలను
పరీక్షించేటువంటి విధంగా ఉంటుంది, సృజనాత్మకతను పరీక్షించేటువంటి విధంగా ఉంటుంది, యాక్టివిటీస్ బేస్డ్ ఎగ్జామ్స్ టెస్టులు అనేటువంటివి ఉంటాయి. అలాంటి దానికోసం ప్రత్యేకంగా జాతీయ సంస్థ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు, దాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటారు. ఇవి మనకు ఈ జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఉన్నటువంటి దానిలో ఒక్కొక్క అంశం గురించి మనం చూద్దాం. ఫస్ట్ వన్ పాఠశాల విద్య. సో పాఠశాల విద్యలో వచ్చేది 5+3+3+4 అంటున్నాం. అంటే 3 to 18 ఇయర్స్ వరకు, 3 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలందరికీ 2030 నాటికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యము. ఈ జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యం ఏంటిదంటే 3 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలందరికీ, దేశంలోని 3 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ 2030 సంవత్సరం నాటికి నాణ్యమైన విద్యను అందించడం. ఇంతకుముందు మనం 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ 1968 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ మనం తీసుకుంటే అందులో మనం 20 ఇయర్స్కు 100% ప్రాథమిక విద్య అందరికి అందించాలి అనేటువంటి లక్ష్యాలు ఉన్నాయి. 1968లో కానీ 1986లో కానీ 20 ఇయర్స్ లోపు అందరికీ ప్రాథమిక విద్య అందించాలి అనేటువంటి లక్ష్యం ఉండేది. కానీ ఇక్కడ ప్రాథమిక విద్య 100% అనేది పాత కథే, అది ఇప్పటికీ ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే 100% పాఠశాల ప్రాథమిక విద్యతో పాటు నాణ్యమైన విద్య అన్నారు. అందుకని పాఠశాల విద్యలో మార్పులు తీసుకొచ్చారు, 5+3+3+4 అని చెప్పేసి. కాబట్టి ఇది నాణ్యమైన విద్య, ప్రస్తుత కాలానికి అనుగుణంగా తీసుకున్నటువంటి విద్య ఇది, ఓకే. సో ఇది అందరికీ నాణ్యమైనటువంటి విద్యను 2030 నాటికి పూర్తి చేయాలి. ఇందులో 2025 నాటికే పూర్తి చేయాల్సిన మరొక లక్ష్యం ఉంది. అదేమిటి? 3 నుండి 6 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి పిల్లలకు పూర్వ బాల్య విద్య అంటాం, లేదా పూర్వ ప్రాథమిక విద్య అంటాం. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. సో 3 నుంచి 6 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలను పూర్వ బాల్య దశ అంటాం. ఈ పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలకు 2025 సంవత్సరం నాటికే అందరికీ కూడా, ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది అందించాలి అనే లక్ష్యము మన కొత్త జాతీయ విద్యా విధానంలో పేర్కొనడం జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు లక్ష్యాలు అయిపోయినాయి. ఇప్పుడు మరి ఈ పాఠశాల విద్యలో ఈ 5+3+3+4 అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం, ఓకేనా. ఫస్ట్ 5 ఇయర్స్ అండి, అంటే 3 to 18 ఇయర్స్ నుంచి మనం తీసుకుంటాం. అందులో ఫస్ట్ 5 ఇయర్స్ కోర్సు, సో దీన్ని ఫౌండేషన్ కోర్స్ అంటున్నాం, ఓకేనా. ఫౌండేషన్ కోర్స్ అంటారు. ఈ 5 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ అనేటువంటిది ప్రీ ప్యాటరీ కోర్స్ మన స్టేజ్గా చెప్తాం, ప్రీ ప్రైమరీ స్టేజ్గా చెప్తాం. తర్వాత 3 ఇయర్స్ అనేటువంటిది మిడ్ టర్మ్ స్టేజ్గా చెప్తాం. తర్వాత 4 ఇయర్స్ అనేటువంటిది సెకండరీ స్టేజ్గా చెప్తాం, ఓకేనా. సో దీన్ని మనకు తెలుగులో అయితే సిద్ధపాటు దశ అని చెప్పేసి అంటున్నారు, ప్రిపారేటరీ స్టేజ్ అంటాం. మరొక 3 ఇయర్స్ను మనకు మిడిల్ టర్మ్ స్టేజ్ అని చెప్పేసి చెప్తాం, మాధ్యమిక దశ అంటాం. మరొక 4 ఇయర్స్ అనేటువంటి దాన్ని సెకండరీ స్టేజ్ అంటున్నాం, సెకండరీ స్టేజ్, ద్వితీయ దశ, మాధ్యమిక దశ, సిద్ధపాటు దశ, ప్రిపారేటరీ స్టేజ్. సో ఈ రకంగా మనకు 5+3+3+4 అనేటువంటిది ఉంది. ఈ ఫస్ట్ 5 ఇయర్స్ ఏదైతే ఫౌండేషన్ కోర్స్ అంటున్నాం, ఓకేనా. ఈ ఫౌండేషన్ కోర్సులలో 3 నుంచి 6 సంవత్సరాలు, అంటే మొత్తం వయసు ఎంత ఫౌండేషన్ కోర్సు 3 నుంచి 8 సంవత్సరాలు. సిద్ధపాటు దశ ప్రిపారేటరీ స్టేజ్ అనేటువంటిది 8 నుంచి 11, ఓకేనా. మిడిల్ టర్మ్ లేదా మిడ్ టర్మ్ స్టేజ్ అనేటువంటిది 11 నుంచి 14. సో 4 ఇయర్స్ సంబంధించినటువంటి సెకండరీ స్టేజ్లో 14 నుంచి 18 ఇయర్స్. సో ఇది ఏజ్కి సంబంధించినటువంటిది, ఓకేనా. ఇది ఏజ్కి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో 3 to 8 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలు ఈ 5 ఇయర్స్ ఫౌండేషన్ కోర్స్ అనేటువంటిది పొందుతారు. ఈ 5 ఇయర్స్ ఫౌండేషన్ కోర్సులలో ఫస్ట్ 3 ఇయర్స్ అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ అండి, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అది అంటే పూర్వ ప్రాథమిక విద్య అంటే పిల్లవాడికి ఆటల ద్వారా
పిల్లవాళ్ళకి ఆటల ద్వారా, కృత్యాల ద్వారా విద్యా ఆసక్తులను పెంచడం, ఓకేనా. స్కూల్కి చేర్చడం, స్కూల్కి వెళ్ళడానికి ఆసక్తి చూసే విధంగా, అంటే విద్యను పొందడానికి సిద్ధంగా ఏర్పాటు చేయడము. పూర్వ ప్రాథమిక విద్య అంటే కంప్లీట్ అక్కడ ఎడ్యుకేషన్ పొందడం కాదండి, ఎడ్యుకేషన్ పొందడం కాదు, పిల్లవాడిని స్కూల్కు దగ్గర చేసినట్టు అవుతుంది, పిల్లవాడిని పాఠశాల విద్యకు సిద్ధం చేసినట్టు అవుతుంది. సో ఇప్పుడు మనకు ఈ 3 ఇయర్స్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది వేటి ద్వారా అందిస్తున్నాం? అంగన్వాడీ స్కూల్స్ ద్వారా అందిస్తున్నాం కదా. అంగన్వాడీ స్కూల్స్ అనేటువంటివి ఇక ఉండబోవు. అంటే ఇప్పుడు మనకు ఫౌండేషన్ కోర్సులో భాగంగానే, ప్రైమరీ స్కూల్స్లలో భాగంగానే మనకు అది కనబడుతుంది. అంటే స్కూళ్ళల్లోనే ఈ అంగన్వాడీ స్కూల్స్ అనేవి మెర్జ్ చేయబోతున్నాము. ఎందుకయ్యా ఇలా చేశారు అంటే చూడండి, రాజీవ్ గాంధీ కాలంలో 1986లో తీసుకున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ అంగన్వాడీ స్కూల్స్ అనేటువంటివి పోషణ రీత్యా మరియు పిల్లవాడిని స్కూల్కు సిద్ధం చేయడం కోసం ఏర్పాటు చేశారు. కానీ ప్రధానంగా అందులో ఆ పోషణ అనేది ఎవరైతే పేద కుటుంబాలు ఉంటారో, ఎవరైతే ఆర్థిక స్తోమత లేని కుటుంబాలు ఉంటారో వారి పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసమే లక్ష్యము అంగన్వాడీ స్కూల్స్ అని ఉన్నాయి. కానీ ఇతర అంశాలు అనేటువంటి పూర్తిగా విస్మరించబడ్డాయి. కాబట్టి ఈ అంగన్వాడీ స్కూల్స్ను అలా తీసుకుంటే అది పేద పిల్లలు వెళ్ళేటువంటి ఒక పాఠశాలగా దానికి పేరు వచ్చింది. అది కాకుండా ఇప్పుడు దీన్ని మామూలు ప్రైమరీ స్కూల్లోనే భాగంగా తీసుకోబోతున్నాము, ఓకేనా. సో ఇక్కడ వాస్తవానికి ఫౌండేషన్ కోర్సులో పోషణ అనేటువంటిది ఇంపార్టెంట్. అయితే ఇంతకుముందు అంగన్వాడీ స్కూల్ వరకు మాత్రమే పోషణ ఇంపార్టెంట్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేసాం? కంప్లీట్ ఇక్కడ వరకు కూడా పోషణ అనేటువంటిది ఇంపార్టెంట్గానే తీసుకుంటున్నాము. అంటే పోషణతో పాటుగా విద్యా ప్రమాణాలు అనేవి పెంచాలి. అంటే ఇక్కడ అల్పాహారము, మధ్యాహ్న భోజనం రెండు ఉంటాయి. ఇంతకుముందు మనకు మిడ్ డే మీల్స్ అనేటువంటిది వచ్చింది కదా. సో ఈ మిడ్ డే మీల్స్ అనేటువంటిది మనకు స్కూళ్ళల్లో 8th క్లాస్ వరకు మనకు ఉండేదండి. సో దేశవ్యాప్తంగా 8th క్లాస్ వరకు మిడ్ డే మీల్ స్కూల్ అనేటువంటిది ఇంప్లిమెంట్ అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 10th క్లాస్ వరకు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు కంప్లీట్గా పాఠశాల ఎడ్యుకేషన్ 18 ఇయర్స్ వరకు ఉంది కదా, 18 ఇయర్స్ వరకు కూడా మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. దీనితో పాటుగా అల్పాహారము అనేది కూడా అందిస్తారు. అంటే మార్నింగ్ వాళ్ళు స్కూల్కి రాగానే వారికి అల్పాహారం అనేటువంటిది ఇస్తారు. తర్వాత మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ అనేటువంటి మధ్యాహ్న భోజనం అనేటువంటిది వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోషణతో పాటు విద్యా బోధన, నాణ్యమైన విద్య అనేటువంటిది ఇది లక్ష్యం అన్నట్టు. పాఠశాలల విద్యలో పోషణతో పాటు నాణ్యమైన విద్య ఈ వయసు వాళ్ళకి అందించడమే లక్ష్యము. అందుకని ఇక్కడ 3 ఇయర్స్ సంబంధించినటువంటి అంగన్వాడీ స్కూల్స్ ఏవైతే నడపబడుతున్నాయో అవన్నీ వచ్చేసి మన ఫౌండేషన్ కోర్సులో భాగమైపోతాయి. ఈ 3 ఇయర్స్ వీరికి ఆటల ద్వారా, కృత్యాల ద్వారా ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అందిస్తారు, ఓకేనా. తర్వాత ఇక ఇది 3 నుంచి 6 సంవత్సరాల వయసు వాళ్ళు అన్నట్టు. తర్వాత 7వ ఏట 8వ ఏటకు సంబంధించినటువంటి పిల్లలు. సో వీరికి గ్రేడ్ 1 గ్రేడ్ 2 క్లాస్లోకి వాళ్ళు వెళ్తారు. గ్రేడ్ 1 గ్రేడ్ 2 క్లాస్ అంటాం. అంటే ఏమిటి? 1వ తరగతి 2వ తరగతి అని అన్నట్టు. అర్థమవుతుందా? మొత్తం ఫౌండేషన్ 5 ఇయర్స్ కోర్సులో ఫస్ట్ 3 ఇయర్స్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. తర్వాత 2 ఇయర్స్ అనేది గ్రేడ్ 1 గ్రేడ్ 2 క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. ఈ గ్రేడ్ 1 గ్రేడ్ 2 క్లాసెస్లో కూడా ఆటల ద్వారా, కృత్యాల ద్వారానే వీరికి విద్యా బోధన అనేటువంటిది జరుగుతుంది. ఆటల ద్వారా, కృత్యాల ద్వారానే వీరికి విద్యా బోధన అనేటువంటిది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్. సో నెక్స్ట్ 3 ఇయర్స్ను మనం ప్రిపారేటివ్ స్టేజ్ అన్నాం, దీన్ని సిద్ధపాటు దశ అంటున్నాము. ఇందులో 8 నుంచి 11వ సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఉంటారు. సో ఇక్కడ మనకు 3 తరగతులు ఉన్నాయి. ఇక్కడ గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5, ఓకేనా. అంటే 3, 4, 5వ తరగతులు, 3, 4, 5వ తరగతులు అన్నట్టు గ్రేడ్ల లాగా చెప్తున్నారు. గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 అని చెప్పేసి ఈ 3 ఇయర్స్కి సంబంధించినటువంటి స్టేజ్లో మనకు కనబడుతున్నారు. సో ఇందులో ఏం చేస్తారంటే కృత్యాల ద్వారా విద్యా బోధన అనేటువంటిది అందిస్తారు. కృత్యాల ద్వారా విద్యా బోధన అనేటువంటిది అందిస్తారు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే ఇది 5th క్లాస్ వరకు కదా. సో ఈ 5th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ అంతా కూడా 5th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ అంతా కూడా మదర్ టంగ్లోనే ఉండాలి, మాతృభాషలోనే ఉండాలి అని చెప్పేసి జాతీయ విద్యా విధానంలో చెప్తున్నారు, ఓకేనా. మాతృభాషలోనే విద్యా బోధన అనేది 5th క్లాస్ వరకు జరగాలి. అంటే ఈ 3 ఇయర్స్ వరకు, ఇది 5 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్. ఫస్ట్ 3 ఇయర్స్ ఎట్లాగో వాళ్ళకు ఎలాంటి టీచింగ్ అనేటువంటిది ఉండదు, జస్ట్ స్కూల్కు రెడీ చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడమే కదా. సో తర్వాత ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు అంటే ఇక్కడ వరకు కంప్లీట్గా మదర్ టంగ్లోనే, మాతృభాషలోనే లేదా ప్రాంతీయ భాషలోనే వాళ్ళకు విద్యా బోధన అనేటువంటిది జరగాలి అన్నారు. తర్వాత అవసరమైతే ఇంకో 3 ఇయర్స్ కూడా మాతృభాషలోనే జరపాలి అన్నారు. అంటే ఇక్కడ వరకు కూడా, అంటే 8th క్లాస్ వరకు
గ్రేడ్ 8 వరకు. అర్థమవుతుందా? 5th క్లాస్ వరకు అయితే కనీసం మాతృభాషలో విద్యా బోధన జరగాలి. ఇంకా వీలుంటే మరో 3 ఇయర్స్ 8th క్లాస్ వరకు కూడా మాతృభాషలోనే విద్యా బోధన అనేటువంటిది ఉండాలి. అయితే ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా? ఎందుకంటే ప్రస్తుతం మనకు ఏపీ రాష్ట్రంలో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్రెస్టేజ్గా ఈ ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన ఉండాలి గవర్నమెంట్ స్కూల్లో అని చెప్పేసి రూల్ తీసుకురాబోతున్నారు. మరి ఈ రూల్ ఆల్రెడీ కోర్టులో ఇష్యూ అయిపోయింది. దీని గురించి కొంత మనకు డిస్ప్యూట్ అనేటువంటి జరుగుతుంది. ఈ సమయంలో ఈ జాతీయ విద్యా విధానం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాల్సిందే కదా, ఎందుకంటే మన విద్య అనేది ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి, అవునా? సో కాబట్టి ఇక్కడ మనం ఈయన తీసుకుంటే, ఇక్కడ తీసుకున్నట్లయితే మరి ఏముంది ఆప్షన్ అంటే, ఫస్ట్ 5 ఇయర్స్ కనీసం మాతృభాషలో విద్యా బోధన అనేది ఉండాలి. అవసరమైతే 8th క్లాస్ వరకు కూడా మాతృభాషలోనే విద్యా బోధన అందించండి అన్నారు. అయితే ఎక్కడైతే అవసరమైనప్పుడు, ఏ ప్రాంతంలోనైతే అవసరమని అనుకున్నప్పుడు వేరే భాషలో కూడా విద్యా బోధన జరపవచ్చు అనే ఒక చాయిస్ ఇచ్చారు. సో అది గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? అంటే పిల్లవాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ తర్వాత మన గవర్నమెంట్ కానీ ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళకు వేరే భాషలో కూడా అక్కడ విద్యా బోధన జరిపితే బాగుంటుంది అని అనుకున్నప్పుడు అది జరుపుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ పిల్లవాళ్ళ యొక్క పేరెంట్స్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలి అని ఒకవేళ ఎక్కువ మంది మెజారిటీ అనుకుంటే అప్పుడు గవర్నమెంట్ కూడా అదే భావిస్తే జరపవచ్చు అనేటువంటిది అక్కడ ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మెయిన్గా అయితే ఫస్ట్ మాత్రం మాతృభాషలోనే 5th క్లాస్ వరకు జరపండి, వీలైతే 8th క్లాస్ వరకు జరిపితే బెటరే అన్నారు. అవసరమైనప్పుడు, ఎక్కడైనా అవసరమైనప్పుడు వేరే భాషలో కూడా, ద్విభాషలో కూడా, వేరే భాషలో కూడా విద్యా బోధన జరపవచ్చు అని చెప్పేసి అన్నారు. అంటే మదర్ టంగ్ ఉంటుంది మరియు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. మొత్తం ఇంగ్లీష్ మాతృభాష అనేది తీసేయరు. అర్థమవుతుందండి? సో ఇప్పుడు 5th క్లాస్ వరకు మాతృభాషలో విద్యా బోధన అన్నారు కదా, కంప్లీట్ మాతృభాష తీసేయరు. అక్కడ ఆప్షన్ పెడతారు అన్నట్టు, ఆప్షన్. సో ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది కదా, ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. తెలుగు మీడియం అనేది కంపల్సరీ. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారం కానీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కానీ, ఆర్టీ యాక్ట్ కూడా మనకు ఆల్రెడీ ఆర్టీ యాక్ట్ 2009లో కూడా ఉంది కదా. సో కాబట్టి వీటి ప్రకారము మనకు కంపల్సరీగా మాతృభాషలోనే ప్రైమరీ స్కూల్ అనేటువంటిది ఉండాలి 5th క్లాస్ వరకు అనేది. ఇక్కడ కూడా అదే ఉంటుంది. అయితే ఆప్షన్ పెడతారు, ఇంగ్లీష్ మీడియం ఒకటి కంపల్సరీ కాదు, ఓకేనా? ఏదైతే మనకు చార్లెస్ వుడ్స్ 1854లో ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీ కాదు, ఒక ఛాయిస్ మాత్రమే, వీలవుతే తీసుకోండి లేకుంటే లేదన్నట్టుగా ఇక్కడ పెడతారు. సో ప్రజెంట్ ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారు, ఎక్కువ మంది పిల్లల పేరెంట్స్ ఏం కోరుకుంటారు, ఇంగ్లీష్ మీడియంనే కోరుకుంటారు. నాణ్యమైనటువంటి విద్య ఇంగ్లీష్ మీడియంలో గవర్నమెంట్ స్కూల్లోనే అన్ని రకాల సౌకర్యాలతో అందుతున్నప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకంటే గవర్నమెంట్ స్కూల్లోనే తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోకి తీసుకోండి అని అనుకోవచ్చు. అది ఒక ఛాయిస్గా పెడతారు, ఓకేనా? రాజ్యాంగం ప్రకారం అయితే మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన జరగాలి అన్నారు కాబట్టి మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా ఆ అంశాన్ని మెన్షన్ చేస్తూ ద్వితీయ భాషకు, ద్విభాషకు, రెండవ భాషకు కూడా ప్రాధాన్యత ఉంటుంది, ఛాయిస్గా ఉంటుంది అని పేర్కొన్నారు. ఓకే, అది చూద్దాం. సో తర్వాత నెక్స్ట్ ఇక ఈ 5th క్లాస్ వరకు ఉన్నటువంటి దానిలో మెయిన్గా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఓకేనా? ఫస్ట్ 5th క్లాస్ వరకు అంటే గ్రేడ్ 1 నుంచి 7 నుంచి 11 ఇయర్స్ వరకు బాబు అన్నట్టు లేదా పాప అన్నట్టు. ఇక్కడ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5th వరకు అనగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలకు విద్యలో ఏ రకమైనటువంటి అంశాలపై ప్రాధాన్యత ఇవ్వాలి అని జాతీయ విద్యా విధానం చెప్తుంది అంటే గణితము, మ్యాథ్స్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్, మ్యాథ్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇవ్వండి అన్నారు. మ్యాథమెటిక్స్కే ప్రాధాన్యత ఎక్కువ ఉండాలి అని చెప్పారు. ఎందుకంటే గతంలో మనకు కొన్ని సర్వేలు అనేవి చేశారు. ఈ సర్వేలలో 5th క్లాస్ పిల్లవాడికి ఈ కూడికలు, తీసివేతలు ఇవి అనేటువంటివి సరిగా చేయలేకపోతున్నారట. సో కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటిది. సో కాబట్టి మనకు గణితం పైన ఆసక్తి అనేటువంటిది పెంచాలి, గణితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. ప్రారంభ భాష మరియు గణితము అన్నారు. అంటే భాషాపరమైనటువంటి పరిజ్ఞానము మరియు దానితో పాటు గణితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి, అది కూడా 5th క్లాస్ లోపు గణితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. ఇంకోటి ఏంటంటే పాఠశాల విద్యలో భాషా ఉపాధ్యాయుల నియామకం ఎక్కువ జరపాలి అంటున్నారు. భాషా పండిట్లకు ఇక మళ్ళీ డిమాండ్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఎందుకంటే భాషా పరిజ్ఞానంతో పాటు, బహుభాషా పరిజ్ఞానంతో పాటు మనకు గణిత శాస్త్రం అనేటువంటిది ఉంటుంది, ఓకేనా? సో ఇది 5th క్లాస్ వరకు. ఇక తర్వాత నెక్స్ట్ వన్ మనకు ఈ స్టేజ్, మిడిల్ స్టేజ్లోకి మనం వచ్చేస్తాం. మాధ్యమిక దశలో ఏం తీసుకుంటారు అంటే విషయాలలో భావన అంటే ఇది సబ్జెక్టులలో కాన్సెప్ట్ బేస్డ్ సబ్జెక్ట్ పరిజ్ఞానాన్ని పెంచాలి అంటున్నారు, ఓకేనా? కాన్సెప్ట్ బేస్డ్ సబ్జెక్ట్.
ఆల్ సబ్జెక్టులు మళ్ళీ సోషల్, సైన్స్, మ్యాథ్స్ అన్నీ వస్తాయి ఇందులో. అన్ని సబ్జెక్టులలో భావనాత్మకమైనటువంటి విద్యా బోధన ఉండాలి అని చెప్తున్నారు. భావనాత్మకమైన విద్యా బోధన. ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూడండి, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అర్థమవుతుంది, ఇన్ఫర్మేషన్ డాటా బేస్డ్ క్వశ్చన్స్ కాదు. అందుకనే ప్రస్తుతము మన కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపరేషన్ అనేటువంటి, కాన్సెప్ట్ బేస్డ్ నాలెడ్జ్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ నుండే స్టార్ట్ అవ్వాలి అనేటువంటి చూస్తున్నారు. ఉదాహరణకు మనకు 8th క్లాస్ పిల్లవాడికి, 8th క్లాస్ చదివేటువంటి ఒక అబ్బాయికి పార్లమెంట్ అనేటువంటి పాఠ్యాంశం ఉందనుకోండి సోషల్ స్టడీస్లో. పార్లమెంట్ అంటే పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి, రాజ్యసభ, లోక్సభ. రాజ్యసభలో ఇంతమంది సభ్యులు, లోక్సభలో ఇంతమంది సభ్యులు. రాజ్యసభ, లోక్సభకు ఈ రకమైన అధికారాలు ఉంటాయి, ఈ రకమైన బిల్స్ ప్రవేశపెడతారు, ఇలా ఆమోదించాలి, ఆర్థికపరమైన అంశాలపైన లోక్సభకు ఎక్కువ ప్రాధాన్యత. ఇదంతా కూడా కాన్సెప్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది డాటా బేస్డ్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్తాం. కాన్సెప్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎందుకు పార్లమెంటరీ తరహా వ్యవస్థనే భారతదేశం ఎంచుకుంది, పార్లమెంటరీ తరహా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి, అధ్యక్ష తరహా ప్రభుత్వానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం ఏంటి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పాత్ర ఏమిటి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో సమిష్టి బాధ్యత అంటే ఏమిటి, ఇవి కాన్సెప్ట్ బేస్డ్ అంశాలు. సో ఆ రకమైనటువంటి విద్యా బోధన అనేటువంటిది ఇక్కడ జరపాలి అని చెప్తున్నారు. మీరు తీసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ బుక్స్ అంటారు చూడండి. సో ఆ రకం కాన్సెప్ట్ బేస్డ్ అన్నట్టు. అంటే మనకి సివిల్ స్థాయిలో ఈరోజు క్వశ్చన్స్ అనేటువంటివి, మెయిన్స్ క్వశ్చన్స్ అనేవి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటున్నారు. ఆ రకమైనటువంటిది మనకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్లోనే అందించాలి. అదే భావనాత్మకమైనటువంటి విద్యా బోధన అంటారు. విషయాలలో భావనలను వాళ్ళకు అందించే విధంగా. ఓకేనా. ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి మనం ఎందుకు అవసరం, ప్రెసిడెంట్ రూల్ ఎందుకు తీసుకొచ్చారు, ఆ రకమైనటువంటి విద్యా బోధన ప్రతి సబ్జెక్ట్లో, నాట్ ఓన్లీ సోషల్ స్టడీస్, సైన్స్ కానీ, మ్యాథ్స్లో కానీ, ఏదైనా కానీ అలాంటి కాన్సెప్ట్ బేస్డ్గా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడనే మరొక విషయం ఏంటంటే వృత్తి విద్యకు సిద్ధమయ్యే విధంగా కోర్సు ఆఫర్ ఉండాలి. ఓకేనా. ఒకవైపు మిగతా సబ్జెక్టులు, గణితము, సోషల్ స్టడీస్, ఇవన్నీ సబ్జెక్టులతో పాటుగా వొకేషనల్ ఎడ్యుకేషన్ని కూడా అందించాలి. వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా ఇక్కడ అందించాలి. అది ఒక 3 నెలలు అనేటువంటిది, 3 నెలల్లో కంప్లీట్గా వొకేషనల్ ఎడ్యుకేషన్ కోసమే ఉపయోగించండి అని చెప్పేసి అన్నారు. అంటే మొత్తం 3 ఇయర్స్లలో ఒక 3 months వొకేషనల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక పీరియడ్గా దాన్ని మనం తీసుకోవాలి. అందులో అంటే వారికి 8th క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు వారు ఏదో ఒక పని నైపుణ్యం కలిగి ఉండాలి, విద్యతో పాటు పని నైపుణ్యం కలిగి ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. సో తర్వాత నెక్స్ట్ 4 ఇయర్స్ మనం సెకండరీ, ద్వితీయ దశగా మనం తీసుకున్నాం. సో ఇందులో మనకు గ్రేడ్ 9, ఓకేనా. సో ఇందులో వచ్చింది గ్రేడ్ 6, గ్రేడ్ 7, గ్రేడ్ 8 అండి ఈ 3 ఇయర్స్లలో. ఏది మిడిల్ స్టేజ్లో. ఇక్కడికి వస్తానికి 4 ఇయర్స్ సెకండరీ స్టేజ్లలో గ్రేడ్ 9, గ్రేడ్ 10, గ్రేడ్ 11, గ్రేడ్ 12. ఓకేనా. అంటే 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి. ఇంతకుముందు 10+2+3 అన్నాం. అంటే 10th క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్, మిగతా 2 ఇయర్స్ అనేది ఇంటర్మీడియట్, తర్వాత 3 ఇయర్స్ అనేది డిగ్రీ అని చెప్పుకున్నాం. ఓకేనా. అవి యూనివర్సిటీ కండక్ట్ చేసేది. ఇప్పుడు అలా కాదు, ఇక్కడ వరకు కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్ ఎడ్యుకేషన్గా తీసుకుంటున్నాం. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా 10+2 అనేటువంటి విధానం ఇంప్లిమెంట్ అవుతుంది. 10+2 అనేది స్కూల్ ఎడ్యుకేషన్గానే ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం దేశవ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. దేశవ్యాప్తంగా ఇలానే ఇంప్లిమెంట్ జరగాలి. అంటే 12th స్టాండర్డ్ వరకు కూడా ఇప్పుడు ఏదైతే మనం ఇంటర్మీడియట్ చెప్పుకుంటున్నామో 2 ఇయర్స్ కోర్సు, అది కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో భాగమే. ఓకేనా. 12th స్టాండర్డ్ వరకు కూడా స్కూల్ ఎడ్యుకేషన్గానే తీసుకున్నాం. మరి ఇప్పుడు 4 ఇయర్స్కి సంబంధించినటువంటి సెకండరీ స్టేజ్లో, ద్వితీయ దశలో ఏంటిదయ్యా అంటే చూడండి, ఇక్కడ కంప్లీట్గా వృత్తి విద్యకు సంబంధించినటువంటి నైపుణ్యాన్ని ఎక్కువ పొందడం. సో ఇక్కడ వృత్తి విద్యలో కొంత పరిజ్ఞానం, ఇక్కడ పూర్తి నైపుణ్యం అనేటువంటిది రావాలి. ఒకటి జీవనోపాధి, మరొక వైపు విద్యాపరమైన నైపుణ్యం. జీవనోపాధి, విద్యాపరమైనటువంటి నైపుణ్యాలు ఇక్కడ అందించాలి. సో ఈ స్టేజ్లోనే, ఈ సెకండరీ స్టేజ్లోనే ప్రపంచ స్థాయికి సంబంధించినటువంటి అంశాలు తెలియజేయాలి. అర్థమవుతుందా. దేశంకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు ఇక్కడ పొందే విధంగా, వాళ్ళకి తెలిసే విధంగా చేయాలి. ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థల గురించి, పోటీ ప్రపంచం గురించి, అంతర్జాతీయ సంస్థల గురించి, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, ఓకేనా, దేశ పరిపాలన వ్యవస్థ గురించి పూర్తి అవగాహన 12th స్టాండర్డ్ వరకు పిల్లవాళ్ళకు అందించాలి. ఆల్ సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేయాలి. దాంతోపాటు కళాత్మకమైనటువంటి విద్య అందించాలి అన్నారు. అర్థమవుతుందా. ఇక్కడ మనకు డాన్సింగ్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోతుంది.
ఓకేనా. సంగీతం వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోతుంది, యోగా అనేది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోతుంది. అంటే ట్రెడిషనల్ సబ్జెక్టులు ఏవైతే మనకు మ్యాథ్స్, సోషల్, సైన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా మనకు ఈ కళాత్మకమైనటువంటి విద్యా నైపుణ్యాలు కూడా అందిస్తున్నారు. సంగీతం కానీ, నృత్యం కానీ, యోగా కానీ, అర్థమవుతుందా. భాషా పరిజ్ఞానం మళ్ళీ కూడా ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్, అంటే తెలుగు, సాంస్క్రిట్, అన్ని రకాల ఛాయిస్ అనేటువంటిది మనకి ఇక్కడ అందించడం అనేటువంటిది ఉంటుంది. సో ఇది మనకి పాఠశాల విద్య అనేటువంటిది 5+3+3+4 అని చెప్పేసి కొత్త విధానంగా తీసుకొచ్చారు. ఇది గతంలో మనకు సార్జెంట్ కమిషన్ 1944 కానీ, చార్లెస్ వుడ్స్ కమిషన్ 1854లో కానీ 5+3+4+3 ఉండేది. ఇప్పుడు దీన్ని కొత్తగా 5+3+3+4గా మనకు తీసుకురావడం అనేది జరిగింది. ఇది పాఠశాల విద్య. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఉన్నత విద్య. సో ఉన్నత విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్. సో మనకు స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఇంతకుముందు మనకు డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పిహెచ్డిగా ఉండేది. ఇప్పుడు ఇలా ఉండదు ఇంకా. సో డిగ్రీ అనేటువంటిది అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేటువంటిది 4 ఇయర్స్గా ఉంటుందండి. 4 ఇయర్స్గా ఉంటుంది. సో 1+1+1+1 ఇలా. ఓకేనా. అంటే ఇంకా మనం తీసుకుంటే ఇది 1 సంవత్సరం, ఇది 2వ సంవత్సరం, ఇది 3వ సంవత్సరం, ఇది 4వ సంవత్సరం తీసుకుంటాం. ఇక 4 సంవత్సరాలు పూర్తి చేస్తే, 4 సంవత్సరాలు పూర్తి చేస్తే హానర్స్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కంప్లీట్ చేసినట్టుగా ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్కు ఎలిజిబిలిటీ. హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంటిది ఇక్కడ? పీజీ. హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ, పిహెచ్డి అంటున్నాం, పరిశోధన. ఓకేనా. చూడండి, ఇప్పుడు మనకు డిగ్రీ బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ 3 ఇయర్స్ డిగ్రీ ఉన్నాయి. బీటెక్ లాంటివి 4 ఇయర్స్ డిగ్రీ ఉంది. ఎంబీబీఎస్ లాంటివి 4 ఇయర్స్ డిగ్రీ ఉన్నాయి. అవునా. ఇప్పుడు అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. ఇంకా ఆర్ట్స్ గ్రూప్స్, సైన్స్ గ్రూప్స్ అనేటువంటి వేరియేషన్ ఉండవు. ఎందుకంటే ఇక్కడ మనకు మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మారబోతున్నాయి. ఓకేనా. మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్గా. మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ ఒకే విద్యా సంస్థలు అందుతాయి. ఇంతకుముందు మనకు ఆర్ట్స్ కాలేజ్, సైన్స్ కాలేజ్, అర్థమవుతుందా, లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఓకేనా, ఇవి ఉండవు ఇక. అందుకని మనకు విశ్వవిద్యాలయాల్లో కూడా న్యాయ విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయాలు, ఓకేనా, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఇవి ఉండవట. వాటిని పూర్తిగా రద్దు చేయడమేనట. అవన్నీ కూడా మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా మారతాయట. అంటే అన్ని కోర్సులు ఒకే హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అందడము, వాటిని ఉన్నత విద్యా సంస్థలుగా మార్చబోతున్నారు. ఆ ఉన్నత విద్యా సంస్థల్లో అన్ని సబ్జెక్టులు అందుబాటులో ఉంటాయి. ఆల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ప్రొఫెషనల్ టీచర్స్, లెక్చరర్స్ మనకు అందుబాటులో ఉంటారు. ఉదాహరణకు ఇంతకుముందు ఎంపీసీ చదివినటువంటి పిల్లవాడు లేదా బైపీసీ చదివినటువంటి పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. సో వాళ్ళు బీఎస్సీ కోర్స్ అనేటువంటిది చేసేటప్పుడు మళ్ళీ బైపీసీ చేయాలి అనేటువంటిది ఉండేది. అర్థమవుతుందా. ఇంటర్మీడియట్లో సిఈసీ చేసినటువంటి పిల్లవాడు డిగ్రీకి వచ్చేసరికి బీకామ్ లేదా బీఏ చేయాలి అని చెప్పేసి ఉండేది. అర్థమవుతుందా. తర్వాత ఈ రకంగా మనకు ఉండేది. ఇప్పుడు అలా ఉండదు ఇక. ఇప్పుడు అలా ఉండదు. ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ కాంబినేషన్ మనం తీసుకోవచ్చు. ఓకేనా. ఏ సబ్జెక్ట్, అన్ని సబ్జెక్టులకు సంబంధించింది ఒకే ఇన్స్టిట్యూషన్లో ఉంటాయి. అది ఇంజనీరింగ్ అయినా, లాక్ అయినా, మెడిసిన్ అయినా, సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా, ఆర్ట్స్ అయినా, ఓకేనా, అన్ని సబ్జెక్టులకు సంబంధించింది ఒకే విద్యా సంస్థలు ఉంటాయి. అలా దేశవ్యాప్తంగా 15,000 ఉన్నత విద్యా సంస్థలుగా మార్చబోతున్నారు. 800 విశ్వవిద్యాలయాలు, 40,000 కళాశాలలు కలిపి 15,000 ఉన్నత విద్యా సంస్థలుగా మార్చబోతున్నారు. వీటిని మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. బహుశాస్త్ర కేంద్రాలుగా మనకు ఉండబోతున్నాయి. అంటే అనేక సబ్జెక్టులకు సంబంధించి ఒకే విద్యా సంస్థల్లో మనకు అందుబాటులో ఉంటాయి. అప్పుడు పిల్లవాడికి సో బయోసైన్స్ అంటే ఇష్టం, కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఇష్టం లేదు. అప్పుడు అతను పొలిటికల్ సైన్స్ కానీ, హిస్టరీ కానీ తీసుకోవాలనుకున్నాడు. అలా తీసుకోవచ్చు. హిస్టరీకి మన ఆర్ట్స్ సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్ తీసుకొని సైన్స్ నుంచి ఇంకోటి తీసుకోవచ్చు. అర్థమవుతుందా. మ్యాథ్స్ నుంచి ఇంకొక సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇలా కలగలుపు, జతపరచు అంటారు. మిక్స్డ్ అండ్ మ్యాచ్ అంటారు.
అంటే ఒకే కోర్సులో ఒకే ఇయర్లో అనేక సబ్జెక్టులను తనకు నచ్చినటువంటిది ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎంఈస్ అనేటువంటిది ఒకటి ఉంది కొత్తగా. ఎంఈస్ అనేటువంటిది కొంచెం అన్నిటికంటే జనరల్ కోర్సెస్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎవరైతే సిఏ చేయాలనుకుంటారో వాళ్ళు ఇంటర్లో వాళ్ళు ఎంఈసి తీసుకుంటారు. అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి అనేటువంటి జనరల్ కోర్సెస్. ఓకేనా. ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి అంటే ఎంపీసీ తీసుకొని వెళ్తారు. తర్వాత మెడిసిన్ వైపు వెళ్ళాలంటే బైపీసీ తీసుకొని వెళ్తారు. ఆర్ట్స్ వైపు వెళ్ళాలంటే హెచ్ఈసి, సిఈసి తీసుకొని వెళ్తూ ఉంటారు. సో అలా కాకుండా సిఏ చేయాలి అనుకుంటే ఎంఈసి. ఇప్పుడు ఒక ఎంఈసి కోర్స్ అనేది డిఫరెంట్గా ఉండేది. ఇది ఓన్లీ సిఏ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఇటు ఎంపీసీ కాదు, వాళ్ళు ఇటు ఆర్ట్స్, అంటే ఇటు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కాదు, ఇటు సైన్స్ వాళ్ళు కాదు, ఇటు ఆర్ట్స్ వాళ్ళు కాదు, అంతా కలగలిపినట్టుగా ఉండేది. ఇలానే రేపు అన్ని కోర్సెస్ వస్తున్నాయి. ఒక ఎంఈసీ కాదు, రేపు బిఐఈసీ రావచ్చు, తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా రావచ్చు. అలా ఈ డిగ్రీలో తమకు నచ్చినటువంటి సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోవడం. అందుకని దీన్ని కలగలుపు, జతపరచు అంటారు. మిక్స్డ్ అండ్ మ్యాచ్ అనేటువంటి సిస్టమ్ను తీసుకురాబోతున్నారు. ఇది మనకు ఇతర దేశాలలో ఉన్నటువంటిది, అమెరికా లాంటి దేశాలలో ఉన్నటువంటి వ్యవస్థ. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అన్నారు. ఓకేనా. మల్టిపుల్ ఎంట్రీస్, మల్టిపుల్ ఎగ్జిట్ అన్నారు. అంటే ఏ కోర్సులోకైనా ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. ఎలా చూడండి, ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అయ్యాడు ఒక అబ్బాయి. డిగ్రీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అతను ఒక 1 year కంప్లీట్ చేశారు. సెకండ్ ఇయర్ కాలేజ్ వెళ్ళకుండా డిస్కంటిన్యూ అయ్యాడు. డిస్కంటిన్యూ కాగానే ఏం చేస్తాం, మనకు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసినంత మాత్రాన డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది అంటామా? కాదు, డిగ్రీ డిస్కంటిన్యూ అంటాం. డిగ్రీ డిస్కంటిన్యూ సర్టిఫికేట్ ఏమైనా ఉంటుందా? ఉండదు. అర్థమవుతుందా? టీసీలో మాత్రమే రాసిస్తారు, కానీ నీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేటే నీకు మళ్ళీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంటుంది. అంటే ఇప్పుడు డిగ్రీ డిస్కంటిన్యూ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే రాసే అవకాశం ఉంటుంది. దాన్ని మళ్ళీ మిగతా సబ్జెక్టులను రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మొత్తానికి ఆ కోర్సు ల్యాప్స్ అయిపోతుంది. సో మళ్ళీ అతను డిగ్రీ చేయాలి అంటే పెద్ద ఆటంకంగా మారేది. ఇప్పుడు అలా కాదు. ఒక ఇయర్ కంప్లీట్ చేశాడు, డిగ్రీలో ఒక ఇయర్ కంప్లీట్ చేశాడు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళకుండా డిస్కంటిన్యూ చేశాడు. డిస్కంటిన్యూ చేసి తర్వాత ఒక 5 years కానీ 10 years కానీ 20 years కానీ, ఓకేనా, అతను జాబ్ వచ్చి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత కూడా, లేదంటే 50 years ఏజ్డ్ పర్సన్ అయిన తర్వాత కూడా తన డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ డైరెక్ట్ సెకండ్ ఇయర్ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. అందుకని మీరు అమెరికా లాంటి దేశాలలో చూడండి, ఇప్పుడు చాలామంది తమ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అని చెప్పుకుంటారు. 50-60 సంవత్సరాల వయసు వాళ్ళు నా డిగ్రీ రీసెంట్గా నేను కంప్లీట్ చేసుకున్నాను, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను అంటారు. అదేంటి అంటే అప్పుడు గ్రాడ్యుయేషన్ అప్పుడు చేయడం కాదు, అంటే ఎప్పుడో తను గ్రాడ్యుయేషన్ డిస్కంటిన్యూ చేసి ఉంటాడు, దాన్ని కంప్లీట్ చేసుకోవడం. ఇది మన దేశంలో ఈ వెసులుబాటు లేకపోయేది. ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానంలో ఈ వెసులుబాటును తీసుకొచ్చారు. అలా 1 year కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్ వెళ్లకుండా డిస్కంటిన్యూ చేస్తే 10 years 20 years తర్వాత కూడా మళ్ళీ తను కంటిన్యూ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. అయితే ఒకవేళ తను కంటిన్యూ చేసుకోలేదు, ఓకే, తర్వాత ఒక 10 years 15 years తన డిగ్రీలో మళ్ళీ జాయిన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఈ 1 year తను చదివేది వేస్ట్ అవుతుందా? అస్సలకే కాదు. దీన్ని మనకు సర్టిఫికేట్ కోర్సుగా తీసుకుంటారు. సర్టిఫికేట్ కోర్స్ అర్థమవుతుందా? స్కూల్ ఎడ్యుకేషన్ 12th standard వరకు అయిపోయింది కదా, 12th standard అయిపోయింది, డిగ్రీలో జాయిన్ అయ్యారు. డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయ్యారు, ఒక ఇయర్ కంప్లీట్ చేశారు. ఒక ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక తను మళ్ళీ కంటిన్యూ చేయాలనుకోలేదు ఎప్పుడు కూడా, అప్పుడు ఇది సర్టిఫికేట్ కోర్సుగా ఉంటుంది. ఈ సర్టిఫికేట్ కోర్సుతో ఎలిజిబుల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ జాబ్స్ అన్నిటికీ కూడా ఇతను అర్హుడుగా ఉంటాడు. అంటే తను 1 year చదువుకున్నది కూడా వృధా కాకూడదు అని దాని ఉద్దేశం. ఆ 1 year కూడా వీరికి యూజ్ అవుతుంది. అది సర్టిఫికేట్ కోర్సుగా ఇస్తారు. అంటే ఒక 1 year కంప్లీట్ చేసుకున్నావు బాబు, నువ్వు నెక్స్ట్ మళ్ళీ చేయాలని చేయొచ్చు, నువ్వు అప్పటి వరకు అయితే నీకు ఇది ఒక సర్టిఫికేట్ ఉంటుంది. సో నేను ఒక సర్టిఫికేట్ కలిగి ఉన్నాను, నువ్వు ఏదైతే 1 yearలో ఫస్ట్ ఇయర్లో చదివావో సబ్జెక్టులలో సర్టిఫికేట్ ఇస్తారు. అలా కాదు, సెకండ్ ఇయర్ వరకు చేశాడు, 2 years చదివాడు, 2 years తర్వాత డిస్కంటిన్యూ చేశాడు, అప్పుడు మళ్ళీ అతను కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 2 years చదివినందుకు అతనికి డిప్లొమా కోర్సుగా దీన్ని ఇస్తారు. డిప్లొమా, ఓకేనా, డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఈ 2 years చదివినందుకు అతనికి డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. సో డిప్లొమా తోటి ఏవైతే ఉద్యోగాలు పొందడానికి అర్హత ఉంటుందో వాటన్నిటికీ వీళ్ళు అర్హులు అవుతారు. అంటే ఇక్కడ వృధా అనేటువంటిది పోవట్లేదు, వృధా కావట్లేదు. తను గతంలో చదువుకున్నటువంటిది ఏదైనా 1 year అయినా 2 years అయినా వృధా కావట్లేదు. ఖచ్చితంగా తను ఉపాధి పొందడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి.
తర్వాత 3 ఇయర్స్ కంప్లీట్ చేసింది అనుకోండి, 3 ఇయర్స్ కంప్లీట్ చేస్తే అప్పుడు డిగ్రీ కంప్లీట్ అయినట్టుగా చెప్తాం, డిగ్రీ కంప్లీట్ అయినట్టుగా చెప్తారు. ఓకేనా. ఇప్పుడు ఈ డిగ్రీ అర్హతతో ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో, గ్రూప్స్ లాంటివి కానీ ఇతర ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి అంటే ఇంకో ఇయర్ చదవాలి. ఓకేనా, 4th ఇయర్. సో 4th ఇయర్ చదివినట్లయితే హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం చదవడానికి ఎలిజిబుల్. దీన్ని ఈ 4th ఇయర్ కూడా మనం చదివినట్లయితే దాన్ని ఆనర్స్ గ్రాడ్యుయేషన్ అంటారు. 3 ఇయర్స్ వరకు చదివితే అండర్ గ్రాడ్యుయేషన్ అంటారు. అర్థమవుతుందా? 3 ఇయర్స్ వరకు చదివితే అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది అని అంటారు. సో 4 ఇయర్స్ కంప్లీట్ చేశారు అనుకోండి, ఆనర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు అంటారు. ఈ ఆనర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు నేరుగా పిహెచ్డి చేయడానికి అర్హులు, నేరుగా పిహెచ్డి చేయడానికి అర్హత కలిగి ఉన్నారు. సో దీన్ని మాస్టర్ డిగ్రీగా మార్చుకోవాలి. ఆనర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, మాస్టర్ డిగ్రీగా మార్చుకోవాలి. ఇంకొక ఇయర్ చదివితే సరిపోతుంది. ఇంకొక ఇయర్ చదివితే, ఇప్పుడు పీజీ అంటే మనం 2 ఇయర్స్ కదా, ఆనర్స్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంకొక ఇయర్ చదివారు అనుకోండి, మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినట్టు. ఇక్కడ మధ్యలో ఎంఫిల్ అనేది ఉండేది, ఇక ఎంఫిల్ అనేది లేదు, దీన్ని పూర్తిగా తీసేశారు. ఓకేనా, అర్థమవుతుందండి? ఆనర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి నేరుగా పిహెచ్డి చేయొచ్చు. లేదు, ఆనర్స్ గ్రాడ్యుయేషన్ చేశాడు, పీజీ పట్టా పొందాలనుకున్నాడు, మాస్టర్ డిగ్రీ పొందాలనుకున్నాడు, ఇంకొక ఇయర్ చదివితే సరిపోతుంది, దానికి మాస్టర్ డిగ్రీ. అందుకనే ఈ 5 ఇయర్స్ను ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కోర్స్గా దీన్ని తీసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కోర్స్గా, బ్యాచిలర్ కోర్స్గా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇలా ఉండబోతుంది. సో అంటే కంప్లీట్గా ఒక డిగ్రీ పూర్తి అయిపోయి హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలంటే 4 ఇయర్స్, డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు అంటే 3 ఇయర్స్, డిప్లొమా అంటే 2 ఇయర్స్ చదివితే సరిపోతుంది, సర్టిఫికేట్ కోర్సుగా ఏదైనా ఉంటే 1 ఇయర్ చదివితే సరిపోతుంది. ఎక్కడ ఆపినా ఎప్పుడైనా ఆపొచ్చు. అర్థమవుతుందా? ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎంట్రీ అవ్వచ్చు. మల్టిపుల్ ఎంట్రీస్, మల్టిపుల్ ఎగ్జిట్ అంటారు. అర్థమవుతుందా? ఎప్పుడైనా ఎంట్రీ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మల్టిపుల్ డిసిప్లినరీ, ఒకే విద్యా సంస్థలో అనేక కోర్సులు ఉంటాయి, తను ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కలగలుపు, జతపరచు అంటాం, దీన్నే మిక్స్డ్ అండ్ మ్యాచ్. ఓకేనా, మల్టిపుల్ డిసిప్లినరీ, మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్. సో ఈ రకమైనటువంటిది మనకు ఈ ఉన్నత విద్యా విధానంలో రాబోతుంది. తర్వాత ఈ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కానీ, ఆనర్స్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కానీ, మాస్టర్ డిగ్రీ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అంటే, ఇప్పుడున్నటువంటి సాంప్రదాయమైన కోర్సులు అలానే ఉంటూ ఈరోజు మారుతున్నటువంటి కాలంలో వస్తున్నటువంటి ఏవైతే ఎడ్యుకేషన్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు వస్తుంది. అంటే కంప్లీట్ అన్నింటిలో మనకు టెక్నాలజీ బేస్డ్గా, టెక్నాలజీ బేస్డ్ కోర్సెస్ అనేటువంటివి రాబోతున్నాయి. ఒక ఆర్ట్స్ సబ్జెక్ట్ ఒకవేళ BA కంప్లీట్ చేశాడు అనుకోండి, BA అంటే అతనికి టెక్నాలజీకి సంబంధం లేకుండా ఉండేది, కానీ ఇప్పుడు అలా ఉండదు. ప్రతి డిగ్రీ పూర్తి చేసినటువంటి వ్యక్తిలో అన్ని రకాల పరిజ్ఞానాలు ఉంటాయి. ఎందుకంటే తను MPP తీసుకున్నాడు అనుకోండి, మ్యాథ్స్ చదివాడు, మ్యాథమెటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్. అర్థమవుతుందా? సో ఇతను ఆర్ట్స్ స్టూడెంట్ అని చెప్పలేం, ఇతను మ్యాథ్స్ స్టూడెంట్ అని చెప్పలేం. సో కాబట్టి ఇలా అన్ని రకాల, ఒక డిగ్రీ పూర్తి చేశారంటే తనకు నచ్చినటువంటి సబ్జెక్ట్లో అతను పరిజ్ఞానం పొందడానికి అవకాశం. ఇప్పుడు సివిల్స్ లాంటి కోర్సులు, మన సివిల్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎంత ఇబ్బంది చూడండి. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, తర్వాత మెడిసిన్ కంప్లీట్ చేసి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ సివిల్స్లో ఆర్ట్స్ సబ్జెక్టులు తీసుకోవాలి అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఒక 1 ఇయర్ అట్లా 2 ఇయర్స్ కష్టపడాల్సి వస్తుంది. అలాంటి అవకాశం ఇక్కడ ఉండదు ఇక్కడ మనకు. అర్థమవుతుందా? తనకి ఏదైతే ఆసక్తి ఉందో ఆ సబ్జెక్ట్ని ఎంచుకునే అవకాశం ఉంది, ఆ సబ్జెక్ట్లోనే తను డిగ్రీని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దాన్ని ఆప్షనల్గా తీసుకొని తను ఎదగవచ్చు. సో ఆర్ట్స్ సబ్జెక్ట్ వ్యక్తికి ఇంజనీరింగ్, ఆర్ట్స్ సబ్జెక్ట్ వ్యక్తికి టెక్నికల్ సబ్జెక్ట్ కూడా వస్తుంది. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు ఆర్ట్స్ సబ్జెక్టు సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా వస్తుంది. సో ఇది మనకు ఉన్నత విద్య అనేటువంటిది ఈ విధంగా రాబోతుంది. ఓకేనా? సో ఇదంతా కూడా మనకు కొత్త విద్యా విధానంలో వస్తున్నటువంటి మార్పులు. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య. నెక్స్ట్ వన్ ఉపాధ్యాయ విద్య. చెప్పాం కదండి, ఉపాధ్యాయ విద్య అనేటువంటిది ఇంకా 2 ఇయర్స్ BEd అనేది ఉండదు, 4 ఇయర్స్ BEd అనేటువంటిది ఉంటుంది. 4 ఇయర్స్ BEd అనేటువంటిది ఉండబోతుంది. ఓకేనా? సో ఇది మనకు
2030 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా. సో ఈ 4 ఇయర్స్ అనేటువంటి ఈ 4 ఇయర్స్ అనేటువంటి బ్యాచిలర్ ఎడ్యుకేషన్ కోర్స్ ఇలా ఎందుకు తీసుకొచ్చారంటే దీని ప్రధాన లక్ష్యము నిరుపేద గ్రామీణ గిరిజన ప్రాంతాల విద్యార్థులను ఉన్నత విద్యార్థులుగా మలచడానికి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని ఈ 4 సంవత్సరాల ఉపాధ్యాయ కోర్సులో అందిస్తారట. అర్థమవుతుందా? సో విద్యా ప్రమాణాలను విద్యార్థుల్లో పెంచడం కోసం ముఖ్యంగా నిరుపేద గ్రామీణ గిరిజన ప్రాంతాలలోని విద్యార్థులను, ఎవరైతే వెనుకబాటుతనానికి గురైనటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే వివక్షతకు గురైనటువంటి వర్గాలు ఉంటాయంటే ముఖ్యంగా మహిళలు, అంగవైకల్యులు, అర్థమవుతుందా, సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వాళ్ళు, సో వీళ్ళందరికీ కూడా నాణ్యమైన విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులను తయారు చేయడం కోసం ఈ 4 ఇయర్స్ కోర్స్ అనేటువంటిది రాబోతుంది. ఇంకోటి ఏంటంటే రేపు సమ్మిళిత విద్య అంటున్నాం. సమ్మిళిత విద్య అంటే అన్ని తరగతులటువంటి పిల్లలు ఒకే వద్ద చదివేటువంటి అవకాశం కల్పించబోతున్నారు. సో ఆల్రెడీ ఇది ఇంతకుముందు ప్రయోగాత్మకంగా వచ్చింది. అంటే ఇంతకుముందు మనకు డిసేబుల్డ్ పర్సన్స్ అని చెప్పేసి ఎవరైతే పిల్లలు ప్రత్యేకమైన విద్యార్థులు, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు అని చెప్పేసి వాళ్ళ కోసం స్పెషల్ బీఈడి, స్పెషల్ స్కూల్స్ అనేటువంటివి ఉండేవి. కానీ ఇప్పుడు స్పెషల్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయొద్దు విద్యా హక్కు చట్టం ప్రకారం. ఎందుకంటే సో స్పెషల్ పర్సన్స్ అని చెప్పేసి ప్రత్యేక అవసరాల విద్యార్థులు అని చెప్పేసి వారికి ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేయడం వల్ల ఇతరులతో వారిని వేరు చేసినట్టు అవుతుంది. కాబట్టి పుట్టుకతో కానీ వారి యొక్క ఇతర కారణాల చేత కానీ వాళ్ళు వెనుకబాటుతనానికి గురైనా ఇతరులతో సమానంగా విద్య అందుకోలేకపోయినా వారందరినీ కూడా ఒకే విధంగా ట్రీట్ చేస్తూ వాళ్ళు విద్యావంతులు అయ్యే విధంగా ఎడ్యుకేషన్ ఉండాలి అంటున్నారు. ఆ విధమైనటువంటి 4 ఇయర్స్ కోర్స్ అనేది ఇక్కడ అందిస్తారు. అందుకనే పాఠశాలలలో ఆరోగ్య కార్యకర్తలు రాబోతున్నారు, స్కూళ్ళల్లో ఆరోగ్య కార్యకర్తలు ఉండబోతున్నారు. అంటే ఎవరైతే అనారోగ్య కారణాల చేత పిల్లవాళ్ళు స్కూల్కు రారో వారికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయో తెలుసుకొని వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండే విధంగా వారిని తిరిగి స్కూల్లో చేర్చుకునే విధంగా ఆరోగ్య కార్యకర్తల యొక్క విధులు అనేటువంటి ఉండబోతున్నాయి. అర్థమవుతుందా? అంగవైకల్యంతో ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఉన్నారు. ఈ అంగవైకల్యంతో ఉన్నటువంటి పిల్లవాళ్ళు స్కూల్కు రావడానికి వాళ్ళకి ఏవైతే సౌకర్యాలు అవసరమో ఆ సౌకర్యాలను అందిస్తారు. వారిని సహ ఉపాధ్యాయులు అంటారు. ఉపాధ్యాయులు టీచ్ చేస్తూ ఉంటారు. సహ ఉపాధ్యాయులు అంటే సో అంగవైకల్యము ఇతర అవసరాలకు సంబంధించిన పిల్లలు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ను ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ చేసి వాళ్ళని తిరిగి స్కూల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. సహ ఉపాధ్యాయులుగా వీళ్ళు ఉండబోతున్నారు. అర్థమవు. ట్రాన్స్జెండర్ పిల్లలు, సో ట్రాన్స్జెండర్ పిల్లలు చాలా వివక్షతను ఎదుర్కొంటున్నారు. సో ట్రాన్స్జెండర్ పిల్లలకు సంబంధించినటువంటి వారికి కూడా ఇందులోనే సమానంగా వారికి కూడా అవకాశాలు కల్పించాలి. అలా అన్ని రకాల, అందుకని దీనికి సమానమైన సమ్మిళిత విద్య అనేటువంటిది రాబోతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఉపాధ్యాయుల తయారీ కోసం 4 ఇయర్స్ కోర్స్ అనేటువంటిది తీసుకురాబోతున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడే చెప్పుకుందాం. ఉపాధ్యాయులకు సంబంధించింది ఇక్కడే మనం తీసుకున్నట్లయితే సో ఉపాధ్యాయులు వీళ్ళ ప్రమోషన్స్ అనేటువంటివి వీళ్ళ నైపుణ్యాన్ని బట్టి, వీళ్ళ పనితనాన్ని బట్టి, వీళ్ళ పని అనుభవాన్ని బట్టి ప్రమోషన్స్ అనేవి ఉండబోతున్నాయి. ఇంతకుముందు ఒక స్కూల్ టీచర్లో రిటైర్మెంట్ అయ్యేనాటికి హెడ్ మాస్టర్గా అవుతూ రిటైర్మెంట్ అయ్యేది. సో గతంలో వేరే విధానం ఉండేది. స్కూల్ టీచర్ మన కాలేజీ లెక్చరర్ వరకు అవకాశం ఉండేది, కానీ మధ్యలో దాన్ని తీసేశారు. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఏం చేస్తున్నారంటే ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సో తన యొక్క నైపుణ్యంతో, తన పనితనంతో, తన పని అనుభవంతో అతను విద్యా పరిపాలనా విభాగంలోకి వెళ్ళొచ్చు, లేదా అధ్యాపక విభాగంలోకి వెళ్ళొచ్చు, లేదా ఉపాధ్యాయ విద్యా విభాగంలోకి వెళ్ళొచ్చు అన్నారు. విద్యా పరిపాలన విభాగం అంటే ఏంటంటే ఎంఈఓ, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటారు కదా. అలా టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి నెక్స్ట్ ప్రమోషన్గా తను మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు. అంటే మనకి ఇప్పటివరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది. ఓకేనా. ఎంఈఓ గ్రూప్ 2 స్థాయి, డిఈఓ గ్రూప్ 1 క్యాడర్ స్థాయి ఇలాంటి రిక్రూట్మెంట్ చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళని తీసుకుంటున్నారు. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ వద్దనేదే దీని ఉద్దేశము. అంటే గవర్నమెంట్ టీచర్సే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ యొక్క స్టాండర్డ్ని బట్టి వారికి ప్రమోషన్స్ ఇవ్వండి అని చెప్తుంది. సో వాళ్ళకి ప్రమోషన్ ఇస్తేనే వారు కరెక్ట్గా వారి విధులు నిర్వర్తిస్తారు. తర్వాత అధ్యాపకులు అంటే కాలేజ్ లెక్చరర్స్గా కూడా ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయ విద్య అంటే బ్యాచిలర్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉన్నాయి కదా, అందులో ఈ టీచర్స్ ప్రమోషన్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలా గవర్నమెంట్ టీచర్కి ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది రాబోతుంది. గవర్నమెంట్ టీచర్స్ తన పని సమయాలలో విద్యేతర పనులు అనేవి చేయకూడదు. అంటే ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఉంది కదా, మధ్యాహ్న భోజనకు సంబంధించినటువంటి కార్యక్రమాలను టీచర్స్కు కల్పించకూడదు.
సో వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉందో, టీచింగ్ అవర్స్ ఏవైతే ఉందో వాళ్ళు టీచింగ్ మాత్రమే చేయాలి, ఇతర పనులు అనేటువంటి వాళ్ళకి చేయకూడదు. తర్వాత పర్మిషన్ లేకుండా లీవ్ పెట్టి వెళ్ళడము, సో తను బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్, స్కూల్ టీచర్స్కు ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు, ఒకే చోట ఎక్కువ కాలం ఉండేటువంటి అవకాశం కూడా రాబోతుంది. ఎందుకంటే మనకు గతంలో అలాంటి అవకాశం ఉండేది. సో మధ్యలో ఏం చేశారంటే ట్రాన్స్ఫర్స్ మాటిమాటికి చేస్తూ ఉన్నారు, కానీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఒకే చోట ఎక్కువ కాలం ఉండేటువంటి వెసులుబాటు కూడా టీచర్స్కు ఇవ్వబోతున్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పాఠశాల కాంప్లెక్స్లు రాబోతున్నాయి. పాఠశాల కాంప్లెక్స్ అంటే ఏంటి? 10-20 ప్రభుత్వ పాఠశాలలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎక్కువగా ప్రభుత్వ విద్యా రంగాన్ని పెంచడం కోసమే ఉందండి. ఓకేనా? అంటే ప్రభుత్వం మనకు 1991 పివి నరసింహరావు కాలంలో నెదర్మల్లి జనార్దన్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలం చేత మనకు ప్రభుత్వ విద్యా వ్యవస్థలోకి ప్రైవేట్ రంగాన్ని ఎక్కువ తీసుకొచ్చారు. దానివల్ల ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువైపోయింది, కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ వచ్చాయి. సో ఈరోజు విద్య అనేది ఒక పెట్టుబడిగా మారిపోయింది. కానీ లాభాపేక్ష లేనటువంటి విధంగా విద్యా వ్యవస్థను మార్చాలి. విద్యపై చేసేటువంటి పెట్టుబడి అనేది భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఉండాలి అనే లక్ష్యంతో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం అనే లక్ష్యంగా ఉంటుంది. అంటే ప్రజెంట్ మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేస్తున్నటువంటి విధంగా మనకి ఇలా కనబడుతుంది. ప్రభుత్వ పాఠశాల తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈరోజు మనకు మోడల్ స్కూల్స్ అని చెప్పేసి రెసిడెన్షియల్ స్కూల్స్ అని చేసుకున్నారు కదా. ఇవన్నీ కూడా అంటే కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే రెసిడెన్షియల్స్ నడుపుతున్నాయో వాటికి ధీటుగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ నడుపుతున్నాయి. ఆ రకంగా రేపు దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం చేయాలి. అందుకని ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ విద్య అంటే పూర్తిగా ప్రైవేట్ రంగానికి వ్యతిరేకమేం కాదు, కానీ దానిలో భాగం ప్రభుత్వానికి ఎక్కువ ప్రాధాన్యత, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, మౌలిక సౌకర్యాలను పెంచాలి. 10-20 ప్రభుత్వ పాఠశాలను, 10 నుండి 20 ప్రభుత్వ పాఠశాలను ఒక కాంప్లెక్స్గా తీసుకోవాలి, ఒక క్లస్టర్గా తీసుకోవాలి అన్నారు. దాన్నే పాఠశాలల సముదాయము లేదా పాఠశాల కాంప్లెక్స్ అంటారు, లేదా క్లస్టర్ రీసోర్స్ మేనేజ్మెంట్ టీమ్ అంటారు. సో ఈ రకంగా ఏర్పాటు చేయమన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఏమైంది? చిన్న పాఠశాలలు, తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలు కూడా ఇతర పాఠశాలలతో కలిసి వాళ్ళు వారి సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. అర్థమవుతుందా? ఈ 10 నుంచి 20 పాఠశాలలలో మిడిల్ స్టేజ్కి సంబంధించినటువంటి పాఠశాల ప్రిన్సిపల్ ఈ పాఠశాల సముదాయానికి చైర్మన్గా ఉంటారు. మిడిల్ స్టేజ్కి సంబంధించినటువంటి స్కూల్ ప్రిన్సిపల్ ఈ సముదాయానికి ప్రిన్సిపల్ చైర్మన్గా కొనసాగుతారు. ఇక్కడ చిన్న పాఠశాల ఏమైనా వనరుల కొరతతో ఉంటే వారికి ఇతర పాఠశాలల నుంచి సౌకర్యాన్ని అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక స్కూల్లో సార్ సస్పెన్షన్లో ఉన్నారు, టీచర్ గారు లాంగ్ లీవ్లో ఉన్నారు, రిటర్న్ అక్కడ పోస్టింగ్ మళ్ళీ రాలేదు, అప్పుడు ఇక అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఉంది, వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేయాలి, అప్పుడు వేరే స్కూల్ ద్వారా వాళ్ళకి సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేయించడము. సో ఈ రకంగా ఏ సమస్యలు ఉన్నా కానీ, వనరుల సమస్య కానీ, గ్రంథాలయానికి సంబంధించింది కానీ, ల్యాబొరేటరీకి సంబంధించినవి కానీ అన్నీ కూడా ఒకరికొకరు ఒక కోఆర్డినేషన్ ద్వారా వెళ్తుంది. ఇది ఒక కార్యనిర్వాహక వర్గంగా, ఓకే, విద్యా పరిపాలనా వర్గంగా ఈ వ్యవస్థను తీసుకురావాలి అని చెప్పేసి ఇది మనకు జాతీయ విద్యా విధానంలో ఉంది. ఇక నెక్స్ట్ వన్, వెనుకబడిన ప్రాంతాలు ఎక్కడైతే పాఠశాలలు మూసివేతకు గురవుతున్నాయో, ఎక్కడైతే స్ట్రెంత్ బాగా తగ్గిపోతుందో, ఓకేనా, ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాలకు గుర్తింపు ఉందో, సో అక్కడ మన స్కూల్ ఎడ్యుకేషన్ను డెవలప్ చేయడం కోసము ప్రత్యేక విద్యా మండలాలను ఏర్పాటు చేయమని చెప్తుంది. ప్రత్యేక విద్యా మండలం, ప్రత్యేక విద్యా మండలాలను ఏర్పాటు చేయమని చెప్తుంది. ఈ ప్రత్యేక విద్యా మండలాలను రన్ చేయాల్సిన బాధ్యత, అంటే ఇవి స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్గా మనకు ఉపయోగపడతాయి. ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే మనకు స్కూల్స్ మూసివేతకు గురవుతున్నాయో, ఎక్కడైతే స్ట్రెంత్ బాగా తగ్గిపోతుందో, సో అక్కడ పిల్లల్ని ఎక్కువగా చేర్చడం కోసం, అక్కడ పరిస్థితులను మార్చడం కోసం, సో పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో ఒక మారుమూల ప్రాంతాల్లో కూడా అలాంటి పరిస్థితులు వచ్చే విధంగా, పిల్లలందరూ కూడా స్కూల్లో 100% నమోదయ్యే విధంగా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో వీటిని నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్రాలది, రాష్ట్ర ప్రభుత్వానికి. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి రూపాయికి, రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఖర్చుకు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉంటుంది. 2:1 రేషియోలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని నిర్వహించాలి. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంయుక్త పర్యవేక్షణలో ఈ ప్రత్యేక విద్యా మండలాలు అనేవి కొనసాగుతాయి. ఇవి వెనుకబాటుతనానికి గురైనటువంటి ప్రాంతాలలో విద్యా ప్రమాణాలను మరియు 100% స్కూల్స్ పిల్లల నమోదు ఉండే విధంగా, అక్కడ అందరికీ అందుబాటులో విద్య ఉండే విధంగా ఇది తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మిషన్ నలంద, మిషన్ తక్షశిల అని చెప్పేసి కార్యక్రమం రాబోతుంది. మిషన్ నలంద, మిషన్ తక్షశిల.
అర్థమవుతుందా? మిషన్ నలంద, మిషన్ తక్షశిల అంటే ఏమిటి? సో ఇంతకుముందు మనకు ప్రాచీన కాలంలోనే భారతదేశంలో అనేక శాస్త్రాల కోసం విదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. అర్థమవుతుందా? హుయాన్సాంగ్ అనే యాత్రికుడు ఉన్నాడు కదా, ఆ విధంగా అనేక దేశాల నుంచి భారతదేశంలో ఈ విశ్వవిద్యాలయాలు చదువుకోవడానికి వచ్చారు. సో అలాంటి విశ్వవిద్యాలయాలు ఫేమస్ నలంద, తక్షశిల అనేటువంటి విశ్వవిద్యాలయం. తర్కశాస్త్రం, తత్వశాస్త్రం, యోగ శాస్త్రం, సాంఖ్యశాస్త్రం అనేక శాస్త్రాలకు పెట్టింది పేరు మన భారతదేశం, ప్రాచీన విశ్వవిద్యాలయాలు. అయితే ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇండియాలో కాదు, ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే యూఎస్ఏ, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే యూకే, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే కెనడా, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఆస్ట్రేలియా, ఈ విధంగా వెళ్తున్నారు. సో ఇలాంటి దౌర్భాగ్య స్థితి అనేటువంటిది రావడానికి కారణం ఏంటి అంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఏంటి, మన దేశంలో ఎందుకు లేదు? కాబట్టి అక్కడ అందేటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాబోతున్నాయి. దానికోసం స్కూల్ ఎడ్యుకేషన్ నుండే మార్పులు తీసుకొచ్చారు. తర్వాత అందుకనే అనేక విద్యా సంస్థలు ఉన్నత విద్యా సంస్థలుగా హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్గా మారబోతున్నాయి. సో కాబట్టి అన్ని రకాల ఫెసిలిటీస్ అనేటువంటివి ఒక లండన్లో చదివే విశ్వవిద్యాలయం కావచ్చు, యూఎస్ఏలో చదివే విశ్వవిద్యాలయంలో కావచ్చు, కేంబ్రిడ్జ్ కావచ్చు, హార్వర్డ్ కావచ్చు, అలాంటి యూనివర్సిటీలలో ఏవేవైతే కోర్సు ఉన్నాయో, ఏ స్టాండర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన దేశంలో ఇంప్లిమెంటేషన్లోకి రావాలి. ఓకేనా? దీన్నే మిషన్ నలంద, మిషన్ తక్షశిల అనేటువంటి ప్రోగ్రామ్గా మన గవర్నమెంట్ అనేది తీసుకుంది. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్, మొత్తం జీడిపిలో 6% విద్య కోసమే ఖర్చు చేయాలి అని లక్ష్యం పెట్టుకున్నారు. ఓకేనా? 6%, మొత్తం జీడిపిలో 6% అనేటువంటిది విద్య కోసమే ఖర్చు చేయాలి తప్పనిసరిగా. బడ్జెట్లో 6% అనేటువంటి కేటాయింపులు అనేటువంటిది మనకు విద్య కోసమే చేయడం అనేటువంటిది ఉంటుంది. ఇక పరీక్ష విధానంలో కూడా సమగ్రమైనటువంటి మార్పులు చెప్పాను కదా, సృజనాత్మకత, నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉండాలి. సో బట్టి విధానం అనేటువంటిది మార్చాలి. పూర్తిగా బట్టి విధానం అనేది పోయి పిల్లవాడు అనుభవంతో తన విద్యను నేర్చుకునే విధంగా అభ్యాసన విధానాలు అనేటువంటివి రాబోతున్నాయి. అర్థమవుతుందా? అభ్యాసన విధానాలు రాబోతున్నాయి. అందుకనే మనకు 8th క్లాస్ లోపే మనకు వొకేషనల్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు. 9th, 10th, 11th, 12th స్టాండర్డ్ క్లాస్లో కంప్లీట్గా ఒక వొకేషనల్ కోర్స్ అనేటువంటిది తను పూర్తి చేసుకుంటున్నాడు. 12th స్టాండర్డ్స్ వరకు సబ్జెక్టుగా తన విద్యా కోర్స్ అయిపోతుంది. దాంతోపాటు తను ఏదో రకంగా ఉపాధి అంటే 12th స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లవాడు హై ఎడ్యుకేషన్కి వెళ్ళలేకపోయిన కుటుంబ పరిస్థితుల వల్ల కుటుంబాన్ని పోషించే స్థాయి అతనికి ఉంటుంది. అంతేకాకుండా కుటుంబం ఒకవేళ ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే కుటుంబానికి ఉపాధి కల్పిస్తూనే తను చదువుకునేటువంటి వెసులుబాటు కూడా ఉండాలి. అందుకనే సో ఇక్కడ యువత నిరుద్యోగితగా మారేటువంటి అవకాశం ఉండదు. అర్థమవుతుందా? సో మనకి ఇప్పుడు చైనా లాంటి దేశాలలో చూడండి, సో స్కూల్ ఎడ్యుకేషన్లోనే వాళ్ళకి వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇంటి నుంచే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక ఇల్లు ఒక కుటీర పరిశ్రమ కనబడుతూ ఉంటుంది. మీకు అనేక వస్తువులు కూడా, అనేక టెక్నాలజీ సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళు చీప్గా తయారు చేయడానికి కారణం ఏంటి? దాని క్వాలిటీ తక్కువనే కావచ్చు, దాని మొత్తానికి అయితే ఒక ప్రోడక్ట్ని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్స్ అనేటువంటి కంపెనీల నుంచి రావట్లేదండి. ఆ ప్రోడక్ట్స్ అనేటువంటివి హోమ్స్ నుంచే, ఇంటి నుంచే వస్తున్నాయి. అది ఎలా అంటే వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగానే వాళ్ళ వొకేషనల్ ఎడ్యుకేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఏదో రకమైనటువంటి పని నైపుణ్యాన్ని కలిగి ఉంటున్నాడు. అర్థమవుతుందా? తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, వయోజన విద్య లక్ష్యం 2030 నాటికి వయోజన విద్య 100% చేయడం. అంటే యువకులందరూ కూడా 100% అక్షరాస్యత కలిగి ఉండడమే 2030 నాటికి. యువకులందరూ కూడా 100% అక్షరాస్యత కలిగి ఉండడం 2030 నాటికి అని లక్ష్యం పెట్టుకున్నారు. అర్థమవుతుందా? తర్వాత యువకుల్లో మనకు విద్య 12th స్టాండర్డ్ పూర్తి చేసుకున్నటువంటి ప్రతి విద్యార్థిలో 50% విద్యార్థులు వృత్తి నైపుణ్యం కలిగి ఉండే విధంగా చేయడం. వృత్తి నైపుణ్యం. అర్థమవుతుందా? సో మొత్తం చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ తన విద్యా కోసం 12th స్టాండర్డ్ వరకు పూర్తి చేసుకుంటే వారిలో 50%, మినిమం 50% వృత్తి నైపుణ్యం కలిగిన వారై ఉండాలి. అంటే ఇప్పటికిప్పుడు ఏదైనా ఒక గవర్నమెంట్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నామంటే అందులో ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా వారి యొక్క విద్యా పరిజ్ఞానం ఉండాలి. వాళ్ళు ఇన్కమ్ జనరేట్ స్థాయికి ఎదగాలి. సో ఆ రకంగా యువతలో విద్యా ప్రమాణాలు పెంచాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. దానితో పాటుగా లింగ వివక్షత కూడా నిర్మూలించాలి అని చెప్పేసి భావిస్తున్నారు. లింగ వివక్షత ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచే లింగ వివక్షతను నిర్మూలించాలి. అంటే మహిళా బాలికల విద్య కోసం కూడా ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని మన జాతీయ విద్యా విధానం చెప్తుంది.
అందుకనే సాధ్యమైనంత వరకు ఉపాధ్యాయ వృత్తిలోకి మహిళలు వచ్చే విధంగా తీసుకోండి అన్నారు. ఇది గతంలో ఉంది, గతంలోనే ఇలాంటి ప్రపోజల్ వచ్చిందండి. 50% పోస్టులు మహిళలకే రిజర్వేషన్ కల్పించాలి స్కూల్ టీచర్స్లలో అన్నారు. బహుశా ఇప్పుడు మరి దాన్ని యాక్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారేమో. పాలసీలోనైతే ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువ మంది మహిళలు వచ్చే విధంగా దానికి వెసులుబాటు చేయాలి అన్నారు. అంటే మరి వారికి రిజర్వేషన్ ద్వారా చేస్తారా, మరి వారికి ఏ రకంగా కల్పిస్తారో చెప్పలే, కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఉపాధ్యాయ వృత్తిలోకి ఎక్కువ మంది మహిళలు వచ్చే విధంగా చేయాలి. అలా పాఠశాల ఉపాధ్యాయులుగా మహిళలు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లింగ వివక్షత అనేటువంటిది తగ్గిపోతుంది. లింగ వివక్షత అనేటువంటిది బాలికల పైన జరిగేటువంటి లైంగిక వేధింపులు ఇవన్నీ తగ్గిపోతాయి. బాలికలు చదువుకోవడానికి ఆసక్తి చూపుతారు. సో కాబట్టి లింగ వివక్షతను కూడా నిర్మూలించాలని ఇందులో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒప్పంద ఉపాధ్యాయులను తొలగించాలి 2022 నాటికి. 2022 సంవత్సరం నాటికి ఒప్పంద ఉపాధ్యాయులను తొలగించాలి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అర్హత లేని ఒప్పంద ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాలపై దెబ్బతింటుంది. ఇంత గొప్ప పాలసీ చేశారు, విద్యా ప్రమాణాలు పెంచడమే ఈ పాలసీ యొక్క లక్ష్యం. ఇలాంటి సమయంలో సో ఇప్పుడు ఇలాంటి సమయంలో మనకి ఏం చేస్తున్నారు, విద్యా ప్రమాణాలు పెంచాలి కాబట్టి ఉపాధ్యాయ ఎంపిక విధానం కఠినతరం చేయబోతున్నారు. ఇప్పుడు డిఎస్సి రిక్రూట్మెంట్ చేస్తున్నాం కదా, సో ఇప్పుడున్నటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్లో కూడా మార్పులు రాబోతున్నాయండి. ఇక టీచర్ కావాలి అంటే 3 స్టేజెస్ ఉంటున్నాయి. ఒకటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాయాలట, రెండవది ఇంటర్వ్యూ అట, మూడవది బోధనా పరీక్ష అని చెప్పేసి అంటారు, బోధనా పరిశీలన పరీక్ష అంటారు. అంటే క్లాస్ రూమ్లో మన టీచర్గా ఎలా బోధిస్తున్నాం అనేది అదొక టెస్ట్ చేస్తారు. అర్థమవుతుందా? 3 రకాల దశలు అనేటువంటివి ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జామ్, రిటన్ ఎగ్జామ్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష. రెండవది ఇంటర్వ్యూ పెడుతున్నారు. సో మూడవది బోధనా పరిశీలన పరీక్ష అనేటువంటి చేస్తున్నారు. సో ఇంత కఠినతరంగా ఉపాధ్యాయ నియామకాలు జరగాలి. స్టాండర్డ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లోకి రావాలి అనేటువంటిది ఉంది. ఇప్పటికే స్టాండర్డ్ ఉంది, ఇంకా స్టాండర్డ్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు స్టాండర్డ్ ఏంటంటే పోటీ పెరిగింది. ఓకేనా? గతంలో బ్రతుకు తెరువు కోసం బడి పంతులు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏంటిది, అసలు బ్రతుకు తెరువు లేక అంటే బతకలేక బడి పంతులు అని చెప్పేసి ప్రాచీన కాలం, అంటే మనకు ఒక 30-40 ఏళ్ళ కిందట బతకలేక బడి పంతులు అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు మంచి బ్రతకడం కోసం బడి పంతులు కావాలి అంటే టీచర్ అంటే చాలా ఒక రకమైనటువంటిది అన్నట్టు. అంటే మనకి శాలరీస్ పరంగా కానీ, అటు సొసైటీలో గౌరవం కానీ, టీచర్కు ఎప్పుడు కూడా సొసైటీలో గౌరవం ఉంది. ఒకప్పుడైతే జీతాలు తక్కువగా ఉండేది, అందుకే బ్రతకలేక బడి పంతులు అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం బ్రతకడం కోసం బడి పంతులు కావాలి అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళ శాలరీస్ అవన్నీ ఇస్తున్నారు. పోటీ పెరిగింది కాబట్టి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు అయిపోతున్నారు. అయితే ఇంకా కఠినతరం చేయాలి. ప్రజెంట్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏవైతే విద్యా ప్రమాణాలు రావాలంటున్నారో దానికి అనుగుణంగా ఉపాధ్యాయ ఎంపిక జరగాలి అంటున్నారు. కాబట్టి నాణ్యమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయుల ఎంపిక వచ్చే విధంగా ఉపాధ్యాయ విద్యా కోర్సు కూడా మార్చబోతున్నారు కదా. మరి ఇలా జరుగుతున్నప్పుడు ఇంకా ఒప్పంద ఉపాధ్యాయులు ఉండడం ఏంటి కదా? ఒప్పంద ఉపాధ్యాయులు అనేటువంటిది కరెక్ట్ కాదు. అందుకే 2022 నాటికి ఒప్పంద ఉపాధ్యాయులను తొలగించాల్సిందే. ఇంకో విషయం, 2022 నాటికి ఒప్పంద అధ్యాపకులను కూడా తొలగించాలని చెప్తున్నారు. లెక్చరర్స్ ఆల్రెడీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ను పర్మనెంట్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఉన్నారు గవర్నమెంట్. కానీ ఈ ప్రామిస్ ఇక నిలబెట్టుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒప్పంద అధ్యాపకులు కూడా పూర్తిగా రద్దయిపోవాలి అని చెప్పేసి మనకు గవర్నమెంట్ పాలసీ, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అనేది ఈ రకంగా వస్తుంది. ఇలా మనం చెప్పుకుంటే ఇంకా మంచి విషయాలు అనేటువంటివి ఇందులో ఉన్నాయి. ఇప్పటికి మనం చాలా అంశాలు కవర్ చేసాం. ఓకేనా? సో సాంకేతిక విద్యలో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. వైద్య విద్య ఆల్రెడీ చెప్పాను, అంతకంటే ఎక్కువ మనకి ఏం అవసరం లేదు. స్పెషల్ యూనివర్సిటీస్ అనేటువంటివి ఇక ఉండవు. ఓకేనా? మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, తర్వాత మనకి ఇంజనీరింగ్ సంబంధించిన విశ్వవిద్యాలయాలు ఇట్లాంటి సపరేట్గా మనకి ఏమీ ఉండవు. అన్నీ కూడా మల్టీ డిసిప్లినరీ విద్యా సంస్థలుగా మనకు ఉండబోతున్నాయి. సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్గా మనకు రాబోతుంది. అయితే 5+3+3+4 అనేటువంటి కాన్సెప్ట్ గతంలో మనకు ఉన్నటువంటి కాన్సెప్టే. బిఫోర్ ఇండిపెండెన్స్ 5+3+4+3గా ఉన్నటువంటి కాన్సెప్ట్ అది. దాన్ని ఇప్పుడు 5+3+3+4గా మనకు తీసుకొస్తున్నారు. ఈ కాన్సెప్ట్ 12th స్టాండర్డ్ వరకు కూడా స్కూల్ ఎడ్యుకేషన్గా మనకు తీసుకున్నారు. ఆల్రెడీ విద్యా హక్కు చట్టంలో 6 నుండి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి ఉచిత నిర్బంధ విద్య అనేటువంటిది ఉంది. 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది అందించాలని ఉంది. అయితే పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది అందించాలి అనేటువంటిది విద్యా హక్కు చట్టంలో 11th సెక్షన్ చెప్తుంది. ఆ 11th సెక్షన్ ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకున్నారు. అంటే పూర్వ ప్రాథమిక విద్య నుంచే స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. అంగన్వాడీ స్కూళ్ళను కూడా ఇందులో భాగమే చేశారు. అంటే మనకు ప్రైవేట్ సెక్టర్లో ప్లే స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే మనకు ప్లే స్కూల్స్ లాగా
ఈ ఫౌండేషన్ కోర్స్ అనేది రాబోతుంది. 3వ ఏటనే పిల్లవాళ్ళను స్కూల్లో జాయిన్ చేయడం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? అద్భుతమైనటువంటి జాతీయ విద్యా విధానం. అయితే ఈ విద్యా విధానం మరి అమలు తీరు అనేటువంటిది ఎలా ఉండబోతుందో చూడాలి. సో ఇది జస్ట్ పాలసీ మాత్రమే, క్యాబినెట్ ఆమోదమే. ఇంకా దీన్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి, పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, దీనికి ఆమోదం చేయాలి. దాని తర్వాత దీని ఇంప్లిమెంటేషన్ కోసం ఆర్డినెన్స్లు అనేటువంటివి తీసుకురావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్డినెన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇదంతా కూడా ఒకటి. తర్వాత మనకు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం తీసుకుంటే గతంలో రాష్ట్ర జాబితాలో ఉండేది. అది ఉమ్మడి జాబితాలోకి 1976లో 42 అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. తర్వాత ఇంకా మనం తీసుకుంటే రాజ్యాంగంలో 45th అనేటువంటి ఒక ఆర్టికల్, ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్ 1లో మనం చెప్పుకున్నాం అవన్నీ. 45th అనేటువంటి ఆర్టికల్ 6 నుండి 14 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలనేది ఉండేది. దాన్ని 2002లో 86 అమెండ్మెంట్ ద్వారా దాన్ని ప్రాథమిక హక్కుగా మార్చారు. ఆదేశిక సూత్రాల్లో ఉన్నదాన్ని ప్రాథమిక హక్కుగా 21 క్లాస్ ఏ ఆర్టికల్గా మార్చారు. ప్రాథమిక విధులలో ఒక అంశంగా కూడా తీసుకున్నారు. అదే 45వ ఆర్టికల్ వద్ద 6 సంవత్సరాల పిల్లలందరికీ పూర్వ ప్రాథమిక విద్య అన్నారు. ఇప్పుడు ఆ పూర్వ ప్రాథమిక విద్యను ఇంప్లిమెంట్ చేయడం కోసమే ఈ జాతీయ విద్యా విధానంలో ఈ ఫౌండేషన్ కోర్స్ అనేటువంటిది మనకు తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ.